బ్యాక్. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో గర్జించారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాల తర్వాత ఓయూలో అడుగుపెట్టిన రేవంత్ అద్దిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఓయూ లేకుండా తెలంగాణ లేదన్న సీఎం అడిగినన్ని నిధులు ఇచ్చి ఒక్కడినే వచ్చి ఆర్ట్స్ కాలేజీలో సభ పెడతానని చెప్పారు. అటు రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్, హరీష్. ఇనుప కంచెలు పెట్టి క్యాంపస్ లోకి రావడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాజకీయాలు కాదు, పైసలు తీసుకుని రావాలని ఏబీవీపీ నేతలు కూడా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఓయూకి ఏం కావాలంటే అది ఇస్తానంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ని విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ముందు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు దీన్ని? ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి లేకపోతే ఏ ముఖ్య నేత అడుగుపెట్టినా ప్రతిఘటన ఎదుర్కొనే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు. కేసీఆర్ గతంలో ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెడతా ఎలక్షన్ ప్రచారంలో ఒక సందర్భంలో ఆయన రిటైర్మెంట్ ఏజ్ పెంచుతా అంటే హెలికాప్టర్ ఇక్కడ తార్నాకలో దిగాల్సి ఉండే, తార్నాకలో హెలిప్యాడ్ దగ్గర ఉస్మానియా క్యాంపస్లో హెలిప్యాడ్లో దిగాల్సి ఉండే. అప్పుడు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ గో బ్యాక్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే బీఆర్ఎస్వి కానీ ఇతర వాళ్ళు ఇవాళ పొద్దు నుంచి నిరసనలు వ్యక్తం చేశారు. సో దాన్ని కౌంటర్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక బంపర్ ప్రకటన చేశారు. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణకు పర్యాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ. ఏదో 5 కోట్లు 10 కోట్లు అడుగుదామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీసీ కానీ మంత్రి కానీ నేను 1000 కోట్లు అనౌన్స్ చేస్తా, 1000 కోట్లు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా, 42,000 కోట్లు ఖర్చు పెడుతున్నా. సో మీరు ప్రపోజల్ తీసుకురండి, 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ ఖర్చు పెట్టని సిద్ధం. ఎడ్యుకేషన్ మీద 42,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో తీర్చిదిద్దేందుకోసం 42,000 కోట్లు బడ్జెట్ మన విద్య మీద ఖర్చు పెడుతున్నప్పుడు దానిలో 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తే తప్పింది. నెక్స్ట్ టైం ఈ పోలీసులు ఎవరు ధర్నా చేస్తారో చేసుకోండి, ఈ ఠాగూర్ ఆడిటోరియం కాదు, నెక్స్ట్ టైం ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెడతా అని చెప్పారు కదా. ఓయూకి మరోసారి వస్తాను, అప్పుడు విద్యార్థులపై ఆంక్షలు పెట్టద్దని చెప్పారు. 1000 కోట్లు ఇస్తాను, అలాగా ప్రపోజల్ తీసుకురండి, యాక్సెప్ట్ చేసి నేను వస్తా ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పారు. సో నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైంది. ఏమంటారు, సమైక్యాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. అంటే 100 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ, 108 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ. దీనిలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యానికి గురైంది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ కు కోపం తెప్పించేలా అప్పుడు విద్యార్థి నేతలు వివరించారు. ఆయన శతాబ్ది ఉత్సవాలకు వస్తే గనక గోబ్యాక్ అన్నారు. తెలుసు కదా కేసీఆర్ కు మొండి పట్టుదల. నన్ను గోబ్యాక్ అంటారా, వీళ్ళ సంగతి చెప్తాను. అక్కడ పోస్టులో ఫిలప్ చేయకుండా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫిలప్ చేయకుండా ఆయన చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఉస్మానియా తెలంగాణ మీద పోరాటం చేసింది కరెక్ట్, ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, వీళ్ళు చదువులు చదువుకోకుండా మా మీద ఉద్యమం ఏందని కేసీఆర్ ఒక విధంగా జిద్దుకు తీసుకున్నారు. అది అంగీకరించారు కానీ జిద్దు నన్నే గోబ్యాక్ అంటారా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, సరే వీళ్ళ సంగతి చెప్తాం అసలు వీళ్ళు అని చెప్పి దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, ఆయన రివర్స్ గేర్లో వెళ్ళారు. నేను 1000 కోట్లు ఇస్తా, మళ్ళా వస్తా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కానీ ఉస్మానియా యూనివర్సిటీలోకి రావాలంటే ఏ రాజకీయ నాయకుడికైనా పరేషానే. అయితే నేను ఒకటి చెప్తా, విద్యార్థులు రకరకాల, ఎందుకంటే ఏ పార్టీకో అనుబంధ సంఘం అయిపోయింది. పార్టీకే కాదు, చాలా ఎన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయో లెక్కలేదు. ఏబీవీపీ ఎప్పటికీ ఉంటుంది, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, టీఆర్ఎస్వి, ప్రతి రాజకీయ పార్టీకు అనుబంధ సంఘం ఉంది. రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలు లేవు. ఓయూ జేఏసీల పేరిట చాలా మంది ఓయూ జేఏసీల పేరు మీద ఒక 10 మంది ఓయూ జేఏసీలు నడుపుతున్నారు. సో ఏదేమైనా అల్టిమేట్గా ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తామనడం మాత్రం దాన్ని హర్షించాలి. ఒక ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్ని విద్యార్థిగా, నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే జర్నలిజం చదువుకున్నా, నిర్లక్ష్యానికి గురైంది యూనివర్సిటీ. దాన్ని 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. చెప్పడం కాకుండా దాన్ని చేతల్లో చూపెడితే కనుక డెఫినెట్గా, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక తలమానికంగా యూనివర్సిటీ ఉంటుంది కదా. ఏది మన రాష్ట్రంలో తలమానికంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీ ఏది? ఉస్మానియా యూనివర్సిటీ గతంలో చెప్పుకునే వాళ్ళం. లేదు, దానిలో 30% కూడా ఫ్యాకల్టీ ఫిలప్ కావట్లేదు, 30% ఫ్యాకల్టీ కూడా లేరు. చదువుకునేదంతా కూడా ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కోర్సులంతా కూడా ఫుడ్ కోర్సులు అయిపోయిన పరిస్థితి. దీనిలో విద్యార్థులది తప్పు ఉంది, తర్వాత ఏమంటారు రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు కూడా తప్పు ఉంది. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు, కానీ విద్యార్థి సంఘాలు కూడా సంఘాల కోసమే అన్నట్టు ఏం చేసినా ఆ విధంగా చేస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐ, మిగతా సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు,
ఏబీవీపీ ఆ యూనియన్స్ అన్ని కూడా ఆయన గో బ్యాక్ అనేది లేకుండే. గో బ్యాక్ అనడంతో ఆయనకు కోపం వచ్చి సీఎం పర్యటనకు ముందుగా విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, భారీగా ఎక్కడికక్కడ బారికెట్లు ఏర్పాటు చేయడం ఏంటి అసలు ఏమనుకోవాలి? తప్పదు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మరి, సీఎం ముందుకు వచ్చి గో బ్యాక్ అన్నారనుకోండి, ఎవరి మీద ఫైర్ అవుతారు? పోలీసుల మీద ఫైర్ అవుతారు కదా. మళ్ళీ సీఎం కాన్వాయ్లోకి వచ్చారని మనమే వార్తేస్తాం. ఉస్మానియాలో ముళ్ళ కంచెలు అంటే ముళ్ళ కంచెలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్ ఎవరిని ఆపలేవు. 100% స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాగానే ఉంది. కానీ వన్స్ ఇప్పుడు 2008-9 తర్వాత రిక్రూట్మెంట్ జరగకపోవడం, ఇవన్నిటి వల్ల వెనకబడ్డది. ఉస్మానియా స్టాండర్డ్ కూడా పూర్తిగా పడిపోయింది. 100 ఏళ్ల సందర్భంగా కూడా కేసీఆర్ ఆయన నొచ్చుకున్నారు. దాంతో ఆయన పోనీ నాకెందుకు అని వదిలేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1000 కోట్లు నిలబెట్టుకునే దిశగా ఉండాలి. విద్యార్థులు ఒక 1000 కోట్లు ఆయన ఇచ్చారు కదా, 1000 కోట్లు ఇవ్వకపోతే క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. మాట్లాడదాం. మనతో పాటు ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్వి నుంచి ఉన్నారు. మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. సురేష్ యాదవ్ గారు ఉన్నారు, గతంలో ఓయూజేఏసీ నడిపారు. తర్వాత అద్దంకి దయాకర్ గారు కూడా ఎమ్మెల్సీ జాయిన్ అవుతారు. ముందుగా మహిపాల్ యాదవ్, సురేష్ యాదవ్ స్టూడెంట్స్ నుంచి చెప్పండి. మహిపాల్ యాదవ్ గారు, ఏంది 1000 కోట్లను, నమస్తే, 1000 కోట్లను హర్షిస్తున్నారా? 1000 కోట్లు ఇస్తామని చెప్పడాన్ని అంటే ఆయన చాలా చెప్పిండు. మరి అట్లా అంటే నమ్మకం లేదు దొర అంటారు కదా, ఏదో సినిమాలో లీడర్ సినిమాలో మాకు నమ్మకం లేదు దొర అన్నది ఇస్తే చాలా సంతోషంగా అది ఇచ్చిపోయినట్టే సంబరాలు చేసుకుంటున్నారు. బట్ ఆయన గతంలో కూడా చాలా అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు కూడా చాలా సంబరపడ్డాం, ఎగిరి గంతేసినాం. బట్ 1 year లో 2 లక్షలు అన్నారు కదా, ఇవ్వలేదు. సేమ్ అట్లనే అవుతుందేమో నిరుద్యోగ భృతి ఇస్తాను కూడా 1000 కోట్లు కూడా సంవత్సరంలో ఇవ్వడు. దాని అనౌన్స్మెంట్ చేస్తే అది మెటీరియలైజ్ అయ్యాక సరే 5-6 సంవత్సరాల్లో 1000 కోట్లు ఇచ్చిన గొప్పే కదా ఇప్పుడున్న పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీకి. ఇప్పుడు ఆల్రెడీ 2 years దగ్గరకు వచ్చిందన్న. ఇప్పుడు ఉన్నది జస్ట్ 3 years. లాస్ట్ ఎలక్షన్ 1 year అప్పుడు మనకు తెలుసు ఎట్లుంటదో. ఇప్పుడు మిగిలింది జస్ట్ 2 years. ఇప్పుడు వచ్చి పోయిన దగ్గర ప్రామిసులు చేసిన ఇప్పుడు మనం ఏదానికైనా ట్రాక్ రికార్డ్ హిస్టరీ చూసుకోవాలి. అప్పట్లో కూడా వెమ్లవాడ రాజన్న మీద, గద్వాలకు వెళ్తే అక్కడ జోగులాంబ గద్వాల, అక్కడ ఎక్కడ భద్రాచలం వెళ్తే భద్రాద్రి రాముడు మీద కూడా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నాడు. కానీ నిజం చెప్పాలంటే గ్రౌండ్ లో చాలా మందికి రుణమాఫీ కాలేదు, అంటే కొద్దిమందికి అయింది. సేమ్ మేమేమంటున్నామంటే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి అనేది అయితే మాకు నమ్మకం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా గో బ్యాక్ అంటే మరి ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీ బాగుపడేది ఎట్లా? అప్పుడు కేసీఆర్ కు గో బ్యాక్ అన్నారు, ఆయన కోపం వచ్చింది, చాలా నేను ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి రాను అని ఆయన డిసైడ్ అయిపోయినారు. అయితే ఇప్పటిదాకా గో బ్యాక్ అని ఎవరు చెప్పలేదన్న. గో బ్యాక్ అని నాకు తెలిసి నేను ఎక్కడ ఒక ప్లకార్డ్ చూడలేదు, రాకు అని అన్నది కూడా లేదు. 1-2 4-5 మాకు ఇట్లా జాబ్లు వేయాలి, 2 లక్షల ఉద్యోగాలు వేయాలి, దానికి సమాధానం చెప్తే బాగుంటదనే ఉద్దేశంలో 4-5 నిరసన ముఖ్యమంత్రి ముందు నిరసన చేస్తే అప్పుడైనా ఇప్పుడైనా యూనివర్సిటీకి లాభం వస్తుందా? ఇప్పుడు మన ముఖ్యమంత్రులు యూనివర్సిటీకి రావాలంటే భయపడుతున్నారు. భయపడే విధంగా పరిస్థితి తెస్తే మంచిది ఆ సిస్టమ్. ఆ భరత్ అన్న ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఆయన ఫస్ట్ అడుగు పెట్టాల్సింది ఎక్కడికంటే ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాల్సింది ప్రమాణ స్వీకారం చేసి. ఎందుకంటే ఆయననే ఒక మాట ఏం చెప్పుకుంటూ వచ్చిండంటే పివి నరసింహారావు గురించి చెప్పుకుంటూ వచ్చిండు, ఇక్కడికి వెళ్ళి ప్రధానులు అయ్యారు అని చెప్పిండు, ఐఏఎస్లు IPSలు అని చెప్తూ తెలంగాణ వచ్చిందే అంటే మేజర్ పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ ఉందని చెప్పిండు. బట్ రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కూడా అత్యంత కీలక పాత్ర వహించింది ఉస్మానియా యూనివర్సిటీ. అసలు ఓయూ నిరుద్యోగులు అని ఆయన ఒక్క మాట కూడా చెప్పలేకపోయిండు. ఆ మాట ఆయన నోటి నుంచి మరి నిరుద్యోగులు ఎట్లయితే మేమండి కొన్ని 100 సార్లు నిరుద్యోగుల కోసము వాళ్ళతోనే డప్పు కొట్టి పాటలు పాడించి అసలు 100,000 మందిని ఆయన ఎప్పుడు అందుబాటులో లేడు నిరుద్యోగులకు 24 గంటలు అందుబాటులో ఉన్నది మేము
వాళ్ళని దగ్గరుండి వాళ్ళని కాపాడుకున్నది మేము, సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ ఉండే అప్పుడున్న సందర్భంలో. కానీ ఈ రోజు ఒక్క నిరుద్యోగి గురించి, కష్టపడ్డ ఒక్కోడు గురించి కూడా ఆయన ఎక్కడ ప్రస్తావన ఎత్తింది లేదు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడ్డది ఉస్మానియా యూనివర్సిటీ. కానీ ఇలా ఆయన కనీసం ఆయనకు కృతజ్ఞత అయితే లేదండి. ఇవాళ చెప్పారు కదా, తెలంగాణ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ పర్యాయ పదం అని చెప్పారు. అది చెప్పిండు సార్. ఇప్పుడు కానీ నేను ఇలా సీఎం కావడానికి అత్యంత కీలక పాత్ర వహించింది, వీరోచితంగా కొట్లాడింది ఉస్మానియా స్టూడెంట్స్ అని ఒక్క మాటన చెప్పిండా? ఓకే ఓకే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి మీ ఆబ్జెక్షన్? పోయి పసుపు నీళ్లతో శుద్ధి చేశారట బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీని. మేము ముఖ్యమంత్రి గారు రాకను బీఆర్ఎస్పీ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పష్టమైన హామీలు, అంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తుందని చెప్పి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు కానీ, చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లైబ్రరీలో విశ్వవిద్యాలయాలు చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవాళ అదేక దగ్గర ఎమ్మెల్సీ కాగలిండు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళ విద్యార్థులందరూ యూనివర్సిటీలో అందరూ కోరిరు. అదే చెప్పినాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిన్న ప్రతి అమ్మాయి కూడా, చదువుకునే అమ్మాయికి మేము స్కూటీలు ఇస్తామని చెప్పారు. మేము ముఖ్యమంత్రి గారు వచ్చే ముందే చెప్పినాం, మీరు ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓ పైలట్ ప్రాజెక్ట్ అన్న ఉస్మాన్ సిటీలోని విద్యార్థుల కోసం ఈ స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరినాం. ఆనాడు ఎన్నికల ముందు మాట్లాడారు, ఉస్మాన్ సిటీ విద్యార్థులు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎన్నో మీటింగులలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మరి ఆ నివేదిక ఎటువంటి దొరకలేదా ముఖ్యమంత్రి గారికి అని చెప్పి ఇవాళ మేము చాలా మంది ఉస్మాన్ సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తారు. అందుకనే ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో చాలా చూడండి, మొత్తం రిస్ట్రిక్టెడ్ గా టాగురాటలో పెట్టుకుని ఓన్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, అలా యూనివర్సిటీ ఎంప్లాయీస్, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాలో పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఇచ్చే తప్ప సాధారణ విద్యార్థులు టాగురాటం లేరు. నిజంగా జెండా విద్యార్థులకు అవకాశం కల్పించేది ఉంటే ఇవాళ విద్యార్థులు మరి ప్రశ్నించే వాళ్ళ, లేకపోతే అడిగే వాళ్ళ, ముఖ్యమంత్రి వస్తే స్పేస్ అనేది ముఖ్యమంత్రి వస్తే ఉస్మాన్ యూనివర్సిటీ సరే ప్రశ్నించడం, ఇప్పుడు వచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, కానీ నిలదీస్తే ఇంకే ముఖ్యమంత్రి వస్తాడు? నిలదీయాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తానికి ఇంకో స్కోప్ అయితే ఇవ్వాలి కదా. ఇవాళ విద్యాశాఖ మంత్రి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడే గొడవ ఎందుకు సార్? నేనేమంటున్నా అంటే ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఉద్యోగాలు ఖాళీ, ఉద్యోగాల భర్తీ అనే అంశం ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలియదా? ఇవాళ మీరు అన్నారు, ఇంతకుముందే మాట్లాడారు, కేసీఆర్ గారు టీచర్ రిక్రూట్మెంట్ భర్తీ అని చెప్పి మీరు మాట్లాడారు. అది తెలంగాణలో భర్తీ ఇవ్వడానికి మేం కాదు కదా. అక్కడ వాళ్ళు ఇచ్చిన, ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశ వ్యాప్తంగా కూడా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేయలేని పరిస్థితి ఆ రోజు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. జూజెస్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసింది, వాళ్ళు వినకపోతే చివరిగా మేము సపరేట్ ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశం, యూనివర్సిటీ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము భావించడం జరిగింది. దానికి గవర్నర్ గారు బిల్లు తన దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పేరెస్ బోర్డుని ఏర్పాటు చేస్తే బోర్డు ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ సెకండ్ టర్మ్ మీరు చెప్పేది తమిళసై సౌందరరాజన్ ఫస్ట్ టర్మ్ లో ఏం చేశారు? 6 సంవత్సరాలు ఏం చేశారు? మొదటి 6 తమిళసై సౌందరరాజన్ గవర్నర్ గా వచ్చింది 2020లో. మొదటి 6 సంవత్సరాలు ఏం చేశారు? 2017లో ఆయన గో బ్యాక్ అన్నందుకు హత్యైనారు. కోర్టు తీర్పు అడ్డంకే ఉండే భరత్ గారు. కోర్టు తీర్పు ఆ రోజు 2017లో కోర్టు తీర్పు అడ్డంకి ఉండే, అప్పటి నుంచి అది చివరి వరకు వచ్చింది. తర్వాత సెకండ్ టైం లో మేము బోర్డు పెట్టి నిర్ణయం తీసుకున్నా. తమిళసై గారు ఫైల్ దగ్గర పెట్టుకున్నారు. గవర్నర్ వైస్ ఛాన్సలర్ తీసేస్తా అంటే తిరిగి పంపించారు. ఆ టైప్ కనుక పంపించేది ఉంటే గవర్నర్ వైస్ ఛాన్సలర్ తీసేస్తా అంటే గవర్నర్ ఒప్పుకుంటారా? గవర్నర్ తను వైస్ ఛాన్సలర్ తీసేస్తా అంటే గవర్నర్ ఒప్పుకుంటారా? యూనివర్సిటీలో భర్తీ కావాలి కదా. అదే మీరు గవర్నర్ కు అధికారాలను తీసేస్తా అంటే ఏ గవర్నర్ అయినా ఒప్పుకుంటారా అంటున్నా. గవర్నర్ అధికారాలు తగ్గించడం అని కాదు ఉద్దేశం అక్కడ. ఎందుకంటే విశ్వవిద్యాలయం లోపల గవర్నర్ గారు ఫైళ్ళని పెండింగ్ లో పెడతా ఉన్నారు, చాలా ఫైల్ పెండింగ్ లో పెడుతున్నారు. సరిగా నిర్ణయం తీసుకోవడం ఉద్దేశంతోనే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఇవాళ ఉస్మాన్ సిటీలో నోటిఫికేషన్ ఇస్తాం,
తర్వాత 2 నెలలకు పాలమూరు యూనివర్సిటీలో నోటిఫికేషన్, ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థి అక్కడ అప్లై చేస్తాడు, వేరే జేఎన్టీలో అప్లై చేస్తాడు, అన్ని విశ్వవిద్యాలయంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్లై చేస్తే ఉస్మాన్ సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చిన అనుకో మిగతా విశ్వవిద్యాలయం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఓకే, సో దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ భరత్ భాయ్, అందరికి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఉద్యమ సహచరులు పెద్దలు అందరూ ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో వచ్చినప్పుడు ఈ కంచెలు ఇవన్నీ ఉండకూడదు, ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతా అన్నారు. సరే, మరి ఆ ఇన్స్ట్రక్షన్ ఏదో ఇవాళ ఇస్తే అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి. అంటే నాకు తెలిసి అయితే ఈ 21ది పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ రోజు ఉంటదని కూడా నేను అనుకోలే. వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని అనౌన్స్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనదే కాదు, ఇప్పుడు కొంత సమస్యాత్మకం చేసిన తీరు గతంలో చూసినాం. 100వ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కేసీఆర్ గారు వచ్చేటప్పుడే దాన్ని ఛేదిస్తే అయిపో అనిపించింది అప్పుడు. ఎందుకంటే చాలా హిస్టారికల్ యూనివర్సిటీ అది. గతంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర, తర్వాత నిజాంకు వ్యతిరేకంగా నిజాం పెట్టిన దాన్ని నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతు పోరాటానికి అదొక వేదిక, తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రతీక. కానీ చాలా మంది ఏంటంటే మామూలు ఎమ్మెల్యే ఎంపీస్ నుంచి మొదలు పెడితే మంత్రులైనా ముఖ్యమంత్రులైనా అక్కడికి రావాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వివిధ రకాల వాదనలు సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి కొంతమంది ఇబ్బంది పడేది. కానీ దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. అదే ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టుంది. నేను మొన్న ఈ మధ్య కూడా నేను మన లైబ్రరీకి, సెంట్రల్ లైబ్రరీకి పోయింది కూడా అదే ఉద్దేశం. అసలు ఫస్ట్ మన విద్యార్థుల సమస్యలు మనం వినడానికే సమస్య అయితే ఆ సమస్య పరిష్కరించేది ఎవరు? మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. మళ్ళీ మేము ఇప్పుడు విద్యార్థులను తర్వాత విద్యార్థి ఉద్యమాలని, ప్రజాస్వామిక ఉద్యమాలని గౌరవించే పరిస్థితి ఉంటే ఒక్కళ్ళిద్దరే కదా అటు ఇటు మాట్లాడేది. కొంచెం అది కూడా మన వాళ్ళే అనుకుంటే సమస్య లేదు కదా అసలు. కాబట్టి ఈ రోజు కూడా అసలు ఇంత పెద్ద ఎత్తున ఉంటది అనుకోలే. నేను కూడా అక్కడికి పోతే ఒక అంటే పోలీస్ పెరగడాన్ని ఆయన చూసినట్టుంది. ఇంకోసారి వచ్చినప్పుడు ఎవరు విమర్శ చేసుకుంటే చేసుకొని, ఎవరు నిరసన చేసుకుంటే చేసుకొని, కానీ మనం చేయాల్సిందే అనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రకటన చేసిన పరిస్థితి. నాకున్న అంచనా అయితే నేను అనుకుంటున్నా చాకలైలమ్మ దానికి మనకు ఒక 500 కోట్లు, అది న్యూ యూనివర్సిటీ కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు చేసినప్పటికి కూడా నేను పిహెచ్డి చేసే క్రమంలో హాస్టల్స్ తిరిగిన కొన్ని, నేను గతంలో ఉన్నాయి అవి తిరిగినప్పుడు అక్కడ ఎంత భయానక వాతావరణం ఉందో నేను చూసిన. అప్పుడే నేను అనుకున్న ఒక 400-500 కోట్ల రూపాయలు పెడితే గానీ న్యూ హాస్టల్స్ వస్తాయి, న్యూ ప్రెమిసెస్ మనం మంచిగా, అంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. అసలు ఉస్మానియా యూనివర్సిటీ అనేది టాప్ 10 ఇండియన్ యూనివర్సిటీ కాదు, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ తో పోటీ పడాల్సింది. ఎందుకు ఇంత డిక్లైన్ అయిందనే ఉద్దేశంతో నేను 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అన్నా వీలైతే ప్రతి సంవత్సరం 100 కోట్లు మనం యూనివర్సిటీకి ఇచ్చి కొంచెం దాన్ని రివోక్ చేయాలి. గతంలో రిలయన్స్ కు దాన్ని ఇవ్వాలని చూసినప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన మరి 2017-18 ఆ ప్రాంతంలో. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరుగుతున్న క్రమంలో దాని మెయింటెనెన్స్ అంతా మేము తీసుకుంటాం, 50% గవర్నమెంట్ 50% అని అన్నప్పుడు కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేసినాం. కానీ అది మన తెలంగాణ ఉద్యమ ప్రతీక ఎంతో అదే స్థాయి స్మారకం ఉంటది ప్రతి ఒక్కరికి ఉస్మానియా యూనివర్సిటీతో. అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటూనే మనం ఎందుకు దాన్ని మనం చిన్న చూపు చూడాలనే ఉద్దేశం కూడా ఉండే. నేనేమంటున్నంటే మీరు విమర్శలు చేయండి, దాని మీద సీఎం గారి మీద స్పీచెస్ మీద మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, లేదంటే ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఒక సూచన రావాలి. ఎట్లా చేస్తే బాగుంటది విమర్శలతో పాటు. విమర్శ ఒక్కటి ఏంటంటే అది పెసిమిస్టిక్ ఐడియాలజీ. పాజిటివ్ యాటిట్యూడ్ తో ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్సే కాదు, ఒక కన్వెన్షన్ సెంటర్ అడిగిండ్రు, తర్వాత న్యూ బిల్డింగ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నా కామర్స్ డిపార్ట్మెంటే ఉంది. నేను మొన్ననే పిహెచ్డి తీసుకునే ముందు కూడా 2-3 సార్లు నేను పోయి చూసిన. అది వర్షం వస్తే తడిసే స్థితి, 35-40 సంవత్సరాల బిల్డింగ్ అది. సో ఇంత మంచి యూనివర్సిటీకి మనం బిల్డింగ్స్ ఇచ్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? గుర్రపుశాలలు మేము కూడా అది కూడా హాస్టల్స్ కూడా గుర్రపుశాలలు మాకు హాస్టల్ అని నినాదాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు అక్కడి నుంచే మనం ముందుకు పోయింది. అంటే మన టాగూర్ ఆడిటోరియం కూడా అక్కడి నుంచే పోయింది. కాబట్టి హాస్టల్స్ ఉన్నాయా? ఈ2 హాస్టల్ ఉండేవాడిని నేను. ఈ2 హాస్టల్ ఈవెన్ ఈ2 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి.
పాతవి అవే హాస్టల్స్. ఇప్పుడు దుందుబి బీమా మనం పెట్టుకుంటున్నాం కానీ ఇంకా హాస్టల్స్ కొత్తవి కట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎక్కడ యూనివర్సిటీస్ చూసినా, మామూలు యూనివర్సిటీస్ చూసినా, బిల్డింగ్స్ కానీ ప్రెమిసెస్ కానీ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, స్టాఫ్ మనం మెయింటెనెన్స్ చేయడం కానీ, ఇప్పుడు మనము మాట్లాడితే స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇట్లాంటి అన్నిటి గురించి మనం ఇక్కడి నుంచి మన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పిల్లలంతా పోయి అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకు మా పాప అమెరికా పోయి అక్కడ యూనివర్సిటీస్ చూస్తే నేనే ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అంత చిన్న చిన్న యూనివర్సిటీస్, వాటికంత విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నప్పుడు ప్రపంచానికి మేధావులను అందిస్తున్న మన స్కిల్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ మనం ఎంతో ప్రెస్టీజియస్ గా చెప్పుకుంటాం. కాబట్టి అది చేయాలనే ఆలోచన ఉంది. రాజకీయం ఉంటే ఉంటది. కానీ నేను అనుకుంటున్నా ఏ వీసీ గాని ముఖ్యమంత్రి గాని లేకపోతే ఎప్పుడు ఎవరున్నా దాన్ని చిన్న చూపు చూసినట్టు కనపడలేదు కానీ దాన్ని చూసేంత స్థాయిలో చూడలేదనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే నేను దాదాపు 93, 94 నుంచి యూనివర్సిటీతో నాకు సంబంధం ఉంది. కొన్నిసార్లు ఉన్నా, కొన్నిసార్లు బయట ఉన్నా. కానీ నా ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. కానీ ఎందుకో అమ్మకు సరైన అది ఉంది. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నేను రిప్రజెంటేటివ్ కూడా ఉన్నా కాబట్టి నేను ఆ దాంట్లో ఇప్పుడు ఎవరైతే కమిటీ చేస్తారో ఎవరైనా ఉండనియండి, మనం బయట నుంచి కూడా మద్దతు చెప్పొచ్చు. అందుకని నేను ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే కాదు. ఇప్పుడు ఏబీవీపీ ఉన్నది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, పీడిఎస్ ఉన్నది, ఏఎస్ఎఫ్ ఉన్నది, తర్వాత వివిధ డిబిఎఫ్ లాంటి స్టూడెంట్స్ సంఘాలు ఉన్నాయి. కొన్ని ఏవైనా సరే యూనివర్సిటీని బెటర్ గా ఎట్లా చేయాలనే సూచనలు మీరు విమర్శ చేసిన. ఇప్పుడు టీఆర్ఎస్వి ఉంది, మనోడు గతంలో యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు చేసిన. అసలు ఒక దశలో యూనివర్సిటీనే కేంద్రం కదా మిగతా రాజకీయ పక్షాల కంటే కూడా. అలాంటి పరిస్థితి, అంత పెద్ద చరిత్ర కలిగిన యూనివర్సిటీని మనం నిర్వీర్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? 3 lakhs crores పైచిలకు బడ్జెట్ పెడుతున్నాం పర్ యానం. రెవెన్యూ రిసీట్స్ కూడా 2,70,000 కోట్ల పైచిలకు అప్పుడప్పుడు వస్తున్నాయి. కానీ ఇంత పెద్ద చెబుతూనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లో ఒకటి ఉండి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ దాని కింద ఉన్నాయి. కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయింది, ఇటువైపు వస్తే ఇంకో యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అయింది. ఇది మాస్టర్ అయినా వాళ్ళు సబార్డినేట్ గా లేరు, వాళ్ళు కూడా ఎంపవర్ అవుతున్నారు ఆ యూనివర్సిటీస్ కూడా. కాబట్టి మొదలుగా ఉస్మానియా నుంచి మొదలు పెట్టి అన్ని యూనివర్సిటీలను కూడా అట్లా చేయాలి. ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అని మనం పేరు కంటాం కదా, ఎక్కడి నుంచి మొదలు కావాలి? అది యూనివర్సిటీ నుంచే మొదలు కావాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు సింగిల్ ఎన్పీ లేకుండా, నేనైతే అప్ టు ఎంసీఏ ఎల్ఎల్బి కూడా నేనైతే ₹1 నేను ఖర్చు పెట్టి చదవలే. అఫ్ కోర్స్ సోషల్ వెల్ఫేర్ నా వెంట ఉంది, యూనివర్సిటీస్ కూడా నాకు నామినల్ ఫీజెస్ లో నాకు స్టడీ ఇచ్చినాయి. ఆ పరిస్థితి ఈ రోజు కామన్ స్టూడెంట్ ఫేస్ చేయాలంటే ఎన్ని సమస్యలు, స్కూలింగ్ నుంచే ఫీజులు, పబ్లిక్ స్కూల్స్ అన్ని కూడా డిక్లైన్ అవడం. ఇప్పుడు టీపీఎస్ కూడా అదే భాగం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మండల్స్ కి 2 మనం ఇనిషియేట్ చేసి తర్వాత దాన్ని ఎంత మేరకు అవసరం అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అది పెద్ద కాన్సెప్ట్, అది 25 acres, అది తర్వాత దాంట్లో 2,500 above స్టూడెంట్స్ అకామిడేట్ చేయడం, అది ఇంగ్లీష్ మీడియం, అది వేరు. కానీ తెలంగాణ విద్యను పరిరక్షించుకోవడానికి ఉస్మానియా నుంచి మొదలు పెడితే మంచిది. దాని మీద మీరు విలువైన సూచనలు ఇస్తే మరింత మంచిదని నేను కోరుతున్నా మన మిత్రులందరినీ. మురళీమోహన్ గారు నమస్తే భరత్జీ. ఎట్లా కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఎట్లా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా, పాలమూరు, నల్లగొండ, మహాత్మా ఇవన్నీ కూడా పేదోళ్ళ యూనివర్సిటీలు. గీతంస్ లేకపోతే ఓక్సాన్, మహేంద్ర ఇవన్నీ ఉన్నోళ్ళ యూనివర్సిటీస్. కళ్ళకు కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు తెల్లగా ఎట్లా కనిపిస్తాయి? అంటే సరే, ప్రైవేట్ తో కంపేర్ చేయకుండా మిగతా ప్రభుత్వ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, లేకపోతే బెంగళూరు యూనివర్సిటీ, మిగతా రాష్ట్రాల యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఎట్లా ఉంది? అట్లా అదర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ పేదల యూనివర్సిటీస్ లాగా అయిపోయినాయి. బెంగళూరులో, కర్ణాటకలో చాలా బాగున్నాయి. లేకపోతే మీరు మహారాష్ట్ర అక్కడ వెళ్ళినా కూడా చాలా బాగున్నాయి. ఒకటే ఒక సమస్య కళ్ళకు కనిపిస్తుంది కదా, బడ్జెట్. డబ్బు లేకపోతే పని ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 0 ప్రొఫెసర్స్.
తెలంగాణ వచ్చాక తెలంగాణ హైయెస్ట్ ఆస్పిరేషన్ ఏంది అంటే ఉస్మానియా ఆక్స్ఫర్డ్ అవుతుంది, కాకతీయ కేంబ్రిడ్జ్ అవుతుంది. ఇది ఆస్పిరేషన్, ఏది ఉద్యమం యొక్క ఆస్పిరేషన్. కానీ జరిగింది ఏంది అంటే 10 years లో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగదు, ఒక్క టీచర్ ను కూడా పెట్టకపోవడం. ఇంతకన్నా పాపం ఉంటుందా ఏదన్నా? 10 years ఒక ప్రొఫెసర్ లేకుండా ఇప్పటి కూడా ఎవరితో నడుస్తుంది అంటే ఏసీలతో నడుస్తుంది. ఇది 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 పాపం కాదా? 10 years ఒక జనరేషన్ పోయింది కదా. రీజన్స్ ఏదన్నా ఉండాలి. అయితే ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది? దయాకర్ గారు చెప్తున్నారు కదా మేము రావాలి పోవాలి అని. ఎక్కడ తప్పు జరిగింది అంటే కేసీఆర్ గారు ఆస్పిరేషన్స్ లేపింది కేసీఆర్ గారు, ఏది ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి పదాలు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసిన మొదటి ప్రకటన ఏంది అంటే ఈ ఉస్మానియాకి ఇంత ల్యాండ్ ఎందుకు పనిలేక అని దాన్ని ల్యాండ్ కబ్జా పెట్టినకే పోతే తిరగబడ్డారు పిల్లలు. అక్కడ పప్పులో కాలేశారు. ఆ రోజు నుంచి డబుల్ బెడ్రూమ్ కొరక అంటే యూనివర్సిటీకి ఎంత ల్యాండ్ అవసరము, యూనివర్సిటీ యొక్క అంటే ప్రాధాన్యతలో చదువు లేకపోవడం, ఇది కళ్ళకు కట్టొచ్చినట్టు కనపడదు. కనుక బడ్జెట్ లేకపోతే భరత్ గారు మీకు ఒక మాట చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు కానీ వారు ఎప్పుడైతే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చాక, నేను దాని మీద స్టడీ చేసిన, దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చాక ఏం జరిగింది 2 రాష్ట్రాల్లో అంటే డెన్సిటీ, కాలేజ్ డెన్సిటీ అని ఒక కొలమానం ఉంది. అంటే పర్ 10 kilometers ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎట్లయితే జనసాంద్రత అంటామో కళాశాల సాంద్రత అనేది కూడా ఉంటది. దేశంలోనే హైయెస్ట్ కాలేజ్ డెన్సిటీ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. వారు చనిపోయే లోపల జరిగింది. అంటే పేదోడికి ఎంత ఆస్పిరేషన్ అంటే ఇంకా డబ్బులు కట్టేది ఏం లేదు కనుక అందరూ ఇంజనీరింగ్ చదవడము, అందరూ పీజీ చదవడము ఇది మొదలైపోయింది. ముఖ్యంగా నిమ్న వర్గాలు, దళితులు, గిరిజనులు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ వైపు పెద్ద ఫ్లో వచ్చింది. ఇది మొత్తం ఆగిపోయింది తెలుసా? ఇప్పుడు మీకు 62 colleges పర్ 10 kilometers డెన్సిటీ మనది ఉంటే 6 colleges బీహార్ ఉంది అండి. భరత్ గారు మన చదువులు ఎక్కడ పడిపోయామనే దానికి నేను ఇది గుర్తు చేస్తున్నాను. తెలంగాణ వచ్చాక పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. చదువుల ప్రాధాన్యత మన యొక్క ఎజెండాలో లేకుండా పోయింది. చాలా పొరపాట్లు జరిగాయి. ఎక్కడికి పోయామేమో ఉద్యమం చేసిన పిల్లలు అందరూ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ఆ మధ్యలో కొన్ని ఫోటోలు వేస్తే ఈ హాస్టల్ల కాడ బయట స్నానాలు చేస్తుంటే సగం బట్టలతోటి చేస్తుంటే ఎంత దీనంగా అనిపించింది నాకైతే. ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఆర్ట్స్ కాలేజ్ చూసుకొని చెప్పుకొని మురవాలే, ఈడ మన పిల్లలను చూసి ఏడవాలే. ఇది కదా జరిగిందంతా కూడా. ఎందుకు కేసీఆర్ గారు రాష్ట్రపతిని పెట్టుకొని చాటుగా ఉండి మాట్లాడకుండా వెళ్ళిపోయారు? తను ఎందుకు తనకి ఈ పరిస్థితి వచ్చింది? తాను కూడా ఉద్యమంలో ముందుండి నడిపించింది. ఎప్పుడు అంటుంటాడు కదా కుర్చేసుకొని కూర్చుంటా అని. వచ్చి ఆర్ట్స్ కాలేజ్ మీద కూర్చుంటే నేను కొడతారా? ఎవడు కొడతారు? చాలా విఘ్నత ఉన్న పిల్లలు వీళ్ళు. శతాబ్ది ఉత్సవాలు 100 కోట్లు పెట్టి చేస్తామంటే గొడవ చేస్తారు, కోపం వచ్చినట్టుంది ఆయనకు. దేనికి అవుతుంది 100 కోట్లు? మరి శతాబ్ది ఉత్సవాలు జరిగిన తీరేంది? నీకు ఏం కావాలరా బాబు? వచ్చి నీ కూర్చొని బడ్జెట్ గింతుంది, ఇంత చేద్దాము, కొద్దిగా ఆగండి ఓపికతోటి, ప్రతి ఇయర్ పెంచుతా పోతుంటా అంటే నోరు మూసుకుంటారు ఆ పిల్లలు. ధైర్యం లేదు. ఎప్పుడైతే నీకు నీ మనస్సు ఇంటర్నల్ గా నీ మనస్సు ఏం చెప్తుంది, దృష్టి సరిగా లేకపోతే భూములు లాగేసుకోవాలనుకుంటే పిల్లలు కూడా అట్లాగే జవాబిస్తారు కదా. వాళ్ళు ఊరికేనే ఏమి ఇవ్వరు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలంటే కనీసము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కనీసం వచ్చారు అనేది నాకైతే సంతోషం. ముఖ్యమంత్రి ధైర్యం చేసి వచ్చేసారు. ఏం చేయరు. ఇప్పుడు ఈ రోజు ప్రూవ్ అయింది కదా, ఏం చేయరు ఈ పిల్లలు. ఉస్మానియా పిల్లలు చాలా తెలివైనటువంటి పిల్లలు, విఘ్నత ఉన్నటువంటి పిల్లలు, ఎప్పుడు ఏం చేయాలనో తెలిసినటువంటి పిల్లలు. అందుకే ఇప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడాల్సి వస్తుంది. 1000 కోట్లు అనేది ముచ్చట కాదు. ఇది ఈ 3 ఏళ్లలో 1000 కోట్లు ఇచ్చినా కూడా చాలా గొప్ప విషయం అవుతుంది. 1000 కోట్లు మూలాలు మార్చొచ్చు యూనివర్సిటీకి. ఫస్ట్ థింగ్ చేయాల్సింది అకాడమిషియన్స్. ఈ రోజు మీరు చూసినట్టయితే ఠాగూర్ ఆడిటోరియంలో ఎవరు వచ్చారు? హెడ్స్ ఒక అండ్ అది వీళ్ళను ప్రొఫెసర్స్ ఎవరిని పిలవలేదు, హెడ్స్ మాత్రమే పిలిచారు. ప్రొఫెసర్స్ లేకుంటే యూనివర్సిటీ ఎందుకు అవుతుంది? తర్వాత 30% ఫిల్ అప్ అయి ఉన్నాయి అంతే కదా.
వాళ్ళు లేరు వాళ్ళ మా సంఖ్య జర్నలిజం డిపార్ట్మెంట్ లో అయితే అందరు ఆల్మోస్ట్ అందరు రిటైర్ అయిపోయినారు. పీజీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ ని పిలవలేదు, పాస్లు ఎవరికి ఇచ్చారు? కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమందికి ఇచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఏం భయపడే అవసరం, చెక్ చేసి లోపలికి పంపిస్తాము. పిల్లలు వీలైనంత మంది, ఎక్కువ పిల్లలు, ముఖ్యంగా పెద్ద బట్ ఆ పిల్లలు టాగూర్ ఆడిటోరియంలో పట్టరేమో కదా అంతమంది. దయాకర్ గారు ఉన్నారు ఆ సమయంలో. ఏంది దయాకర్ గారు ఎందుకు పిలవలేదు అందరినీ? 1500 కెపాసిటీ 1500 కెపాసిటీ. అయితే పీజీ పిహెచ్డి పిల్లలు, పెద్దవాళ్ళు, మెచ్యూర్డ్ పిల్లలు, వాళ్ళు యూనివర్సిటీ కొద్దిగా లాంగ్ టైం చూసినటువంటి వాళ్ళు లేకుంటే అది వెలవెలపోతుంది. వాళ్ళని పిల్లలు ఏదైనా ఉండని, అయిపోయింది. నేను మాత్రము అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారు రావడం అనేది ఫస్ట్ స్టెప్. అది నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, లేకపోతే నమ్మరు. ఇప్పుడు నమ్మరు. మీరు బడ్జెట్ ఇవ్వకపోతే నమ్మరు. 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో తీసుకురావాలి. ఫస్ట్ ఒక 500 కోట్లు ఆడబడేయాలి. ఇంకా కొంచెం టైం తీసుకోవాలి. ప్రభుత్వానికి కష్టాలు ఉన్నాయి చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలి, చేయాలి. అకాడమిషియన్స్, ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ వెంటనే దృష్టి పెట్టాలి. ఈ రిక్రూట్మెంట్ మాత్రం దాంట్లో క్వాలిటీ ఎక్కడ మర్చిపోవద్దు. ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ను కొందరు ఇన్వైట్ చేయాలి, మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మనకు హెడ్స్ లేరు, అసలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా లేరు. లీడ్ చేయాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను చిన్నపిల్లలు అవుతారు వాళ్ళు, కనుక గైడ్ చేయాలి డిపార్ట్మెంట్ అని. అంటే అటువంటి సీనియర్స్ ను బయట నుంచి వీళ్ళను పిలవాలి. కాస్త నిజాయితీగా రిక్రూట్మెంట్ జరగాలి. మన ఓయూనే కాదు, ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీ అన్నిటి యొక్క వెంటనే ఈ స్టాండర్డ్స్, తెలంగాణ ఉద్యమం యొక్క సార్థకత అప్పుడే నెరవేరుతుంది ఎప్పుడైతే మీరు ఈ రిక్రూట్మెంట్ జరిగి చక్కటి అకాడమిక్స్ కనుక జరిగితే ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఏంది వచ్చింది అని అనిపిస్తుంది. అప్పుడు నిరుద్యోగ సమస్య ఎలాగో ఉంది, నిరుద్యోగ వృత్తి ఇవన్నీ సరే కాంగ్రెస్ ప్రామిసెస్ ఉన్నాయి. నేను అనవసరంగా పాలిటిక్స్ నేను వెళ్ళడం లేదు, కానీ ఇమ్మీడియట్ గా చేయాల్సింది అయితే చదువులు బాగుపడాలంటే, నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆ తేడా వచ్చేసింది. అన్ని కూడా పేద కళాశాలలు దిక్కుమాలిన పరిస్థితి ఉంది. ఏమంటావు రకాలు చెప్పాలంటే బూత్ బంగ్లాలుగా తయారైపోయినాయి. అలా ఉండకూడదు. మన కాకతీయ యూనివర్సిటీ కూడా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. కనుక ఈ కొద్ది మార్పుల కొరకు ముఖ్యంగా దయాకర్ గారు ఉన్నారు కనుక నేను ఈ విషయాలు గట్టిగా మాట్లాడుతున్నా. సురేష్ యాదవ్ గారు, సురేష్ యాదవ్ చెప్పండి, అన్మ్యూట్ చేయండి. ఎస్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చాలా విషయాలు అంటే ముఖ్యమంత్రి గారు సీఎం స్థాయిలో వచ్చిర్రు అంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి రావడాన్ని మనం స్వాగతించాల్సిన కానీ అంటే విద్యార్థుల ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కాంగ్రెస్ రీచ్ కాలేకపోయింది, రేవంత్ రెడ్డి గారు రీచ్ కాలేకపోయారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ మొత్తం స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు ఆ ఆడిటోరియంలో చూస్తే పాప దయాకర్ అన్న లాంటి కాంగ్రెస్ ప్యానెల్ ఉన్నట్టు మాకు కనబడుతుంది. ఆ లైవ్ లలో చూస్తున్నా కూడా అక్కడ ఉన్నదే నిజమైన నిరుద్యోగుల్ని, నిజమైన విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి గారు అదే విధంగా హాస్టల్ అన్నింటినీ కూడా విజిట్ చేస్తే బాగుండేది. సరే ఆయన వచ్చిండు మాకేదో ఇచ్చిపోతాడు, సరే నిరసన తెలియజేసినా కూడా ఏదైనా ఇచ్చిపోతాడు అని చెప్పేసి మనం ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం, కానీ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అదే సభలో అక్కడ పదే అబద్ధాలు పాడిందే పాట పాస్పల్ల పాట అన్నట్టు పదే అబద్ధాలు చేయడం జరిగింది. అసలు ఉద్యోగాలు ఇస్తారంటే 60,000 ఉద్యోగాలు ఇస్తారంటే ఈ ఓయూ వేదికగా ఏదన్నా నోటిఫికేషన్ ఇస్తాడు, అదే విధంగా యూనివర్సిటీకి కొంత ఫండ్ రిలీజ్ చేసి వెళ్తాడు. అదే విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ 15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఫిల్ చేయట్లేరు. అంటే దాదాపుగా 85% ఖాళీలే ఉన్నాయి. కొన్ని ఇంతకుముందుకు పెద్దలు మురళీమోహన్ సార్ చెప్పినట్టు ఏమైందంటే కొన్ని డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్స్ లేరు. అంటే మాధ్యమిక విద్య కంటే హీనంగా, ప్రాథమిక విద్య కంటే హీనంగా యూనివర్సిటీల పరిస్థితి ఉన్నది. కాబట్టి కొంత ఏమైనా చక్కదిద్దే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారేమో అని చెప్పేసి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందేమని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు. కేసీఆర్ నియంతగా ఉన్నాడని చెప్పేసి బస్సు యాత్రలు చేసి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఊరు గ్రామాన్ని డప్పులు కొట్టుకుంటూ కాళ్ళు మొక్కుకుంటూ సద్దులు పెట్టుకొని పోయి కూడా కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారం చేయడం జరిగింది. అలా నేను కూడా ఒక బాధితుని వీళ్ళ కోసం ప్రచారం చేయడం. సరే ఫైనల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటాం, చేస్తాం, ఏదో చేస్తారని చెప్పేసి ఎవరైనా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని అడగంతే అమ్మాయిని అన్నం పెట్టదని ఒక సామెత ఉంది. కాబట్టి కొంతమంది ఆ నిరుద్యోగులు మాకు ఇవి కావాలి అవి కావాలి మేము డిమాండ్ చేస్తే ఏదో ఒకటి ఇచ్చిపోతాడని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ముళ్ళ కంచెలు వేసుకొని ఆ మొత్తానికి పోలీసులు అంటే ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయే పోలీసు వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకొని
మీ ప్రజాపాలన మీరు గొడవ చేయకపోతే పోలీసులకు పని ఉండదు కదా, మీరు ఏదో గొడవ చేస్తారు, ఏదో దాడి చేస్తారు. మేము కూడా చెప్పినా అంటే ఇది ఈ గొడవ అన్నది కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు, ఆయన ఈగో హర్ట్ అయింది, మీకు తెలుసు కదా. కేసీఆర్ ఈగో హర్ట్ అయితే ఎట్లా చేస్తాడో తెలుసు, అప్పుడు ఈగో హర్ట్ అయ్యే విధంగా చేశారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు 20 నెలలు దాటింది. కేసీఆర్ ఒక నిమిషం కాదు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అంటారు, ఒక నిమిషం. కేసీఆర్ ఈగో హట్టి చేసే విధంగా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈగో కూడా హట్టి చేస్తే మీకు ఏమొస్తుంది అంటారా స్టూడెంట్ యూనియన్స్ ను? టీచర్ రిక్రూట్మెంట్ విషయం లోపల ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని యూజీసీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా రిక్రూట్మెంట్. సరే టీచర్ రిక్రూట్మెంట్ ఒక నిమిషం గెలు శ్రీనివాస్ టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీ వీసీ కూడా పెట్టరాదా? యూనివర్సిటీ వీసీ కూడా పెట్టరాదా? యూనివర్సిటీ వీసీ ఎన్నేళ్ళు ఖాళీ ఉంచారు? ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ఎన్నేళ్ళు ఖాళీ ఉంచారు? ఇన్ఛార్జ్ వీసీ ఎన్నేళ్ళు పెట్టారు? ఇన్ఛార్జ్ వీసీని పెట్టొద్దని ఎవరన్నా అన్నారా? ఒక నిమిషం. మీరు చేసిన తప్పులు ఒప్పుకోక మేము రైటే చేసామంటే మీరు అట్లే ఉంటారు. మీరు చేసిన తప్పులు ఒప్పుకోక మేము రైటే చేసాం, మీరు నిరుద్యోగులు ఎందుకు ఓటేలేదో తెలుసుకోండి. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు నిరుద్యోగులు ఎందుకు ఓటేలేదో తెలుసుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని కూడా భర్తీ చేయలేదు 2 ఏళ్ళు మీరు. భరత్ గారు కాంగ్రెస్ పార్టీకి అయితే అధికారం ఇచ్చారు, అందుకనే చెప్తాను అదే. ఇప్పుడు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని కూడా ఫిల్అప్ చేయలేదు. వీసీ చేయడానికి ఎన్ని రోజులు వచ్చింది? ఎంత టైం పట్టింది వీసీ చేయడానికి? విశ్వవిద్యాలయం మీద రివ్యూ మీటింగ్ పెట్టడానికి వీసీని అపాయింట్ చేయడానికి కూడా వస్తుందా? వీసీ ఇన్ఛార్జ్ వీసీ కాలంలో ఎంత కాలం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ? మళ్ళీ మీకు ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు కానీ. ఎస్ కేసీఆర్ గారు గతం చేయలేదని కదా గత తెచ్చింది. కేసీఆర్ గారు ఈ విధంగా విద్యా ఆగం చేసిండు, నిరుద్యోగులు పట్టించుకోలేదనే కదా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నది. మరి మీరేం చేశారు? దాదాపుగా 20 నెలలు అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు ఇదే నిరుద్యోగులతో చర్చ పెట్టలేదు? ఇదే నిరుద్యోగులతో కూర్చొని ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడో పిలిచి ఒక సమావేశం పెట్టి ఒక ప్రణాళిక అయ్యింది. ఒక విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది? ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టి ఓయూ కేంద్రంగా ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడ చర్చ పెట్టి మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి హామీలు కావాలి, యూనివర్సిటీకి ఏం కావాలి, న్యాక్ గుర్తింపు పోయే పరిస్థితి ఉన్నది, మరి దీనికి ఎట్లా దీన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేయలేదు. ఇవాళ వచ్చి మళ్ళా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి పోతారని చెప్తే మనం ఎట్లా నమ్మాలి? అంటే ఎక్కడ కూడా ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి సిఎస్ గారినో లేకపోతే ఆర్థిక పరమైనటువంటి వాళ్ళకు ఎంబటే ఇవాళ 100 కోట్లు రిలీజ్ చేయబోతున్నా ఈ ఓయూకు అంటే చాలా సంతోషపడే వాళ్ళం. దాంతో పాటు నిరుద్యోగ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఉద్యోగ ప్రకటన చేస్తే కూడా ఓయూ ఉద్యమ కేంద్రంగా ప్రకటన చేస్తే కూడా చాలా మంచిగా ఉండదు. మా ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ పోతే ఎమ్మెల్సీ 15 రోజులు ఇస్తారన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపుగా 2 ఏళ్ల నుంచి 1 సంవత్సరం నుంచి భర్తీలు లేవు, నోటిఫికేషన్లు భర్తీ లేవు. నేను వెంటనే ఇక్కడి నుంచే కొన్ని ఉద్యోగాలు ప్రకటన చేస్తే మనం చాలా హర్షించే వాళ్ళం, పాలాభిషేకం చేసేటోళ్ళు. కానీ ఇవన్నీ మర్చిపోయి రాజకీయ కేంద్రంగా గత గవర్నమెంట్ పెట్టినటువంటి హాస్టల్ ఓపెన్ చేస్తూ మరి మీరు వచ్చి రావడం వల్ల మాకు లాభం ఏంది? మీరు వస్తే ఏదో ఒకటి ఇచ్చిపోతానని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇంకా అదే పోగా 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని పాడితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల్ని అకౌంట్ లో వేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు, అంతే కదా. మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగ ప్రకటన నడిచారు. ఎగ్జామ్ డేటు ఉద్యోగ ప్రకటన ఇచ్చిన డేటు మీరు బయట పెడితే అయిపోయింది కదా. పలానా రోజు మీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినాం, పలానా రోజు ఎగ్జామ్ పెట్టామని చెప్తే అయిపోతుంది కదా. మీరు 60,000 ఇచ్చినట్టు చెప్పడం అది యూస్లెస్ మాట. వాళ్ళు పరీక్షలు పెట్టి దాన్ని వీళ్ళు క్లెయిమ్ చేసుకుని 60,000 ఉద్యోగాలు ఇచ్చాయంటే దాన్ని యాక్సెప్టబుల్ కాదు. యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి? ఇవాళ యూనివర్సిటీలో పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు నేను 20,000 మనోడు థీసిసే సబ్మిట్ చేసేటట్టుంది దీనికి. ఒక్కొక్కటి మాట్లాడి చాలా కడుపులో ఉన్నాయని
తీసి బాధ చెప్పు, మంచిగా చెప్పు, అన్ని ఇంటర్ జనం వినాలి కూడా కదా. దయాకర్ గారికి ఏం అనిపించిందంటే ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు మాట్లాడతావా భయ్యా? కాదు కాదు, నేనేం మాట్లాడాలి, ఇంకా వ్యక్తులు ఉంటారు కదా. ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే సురేష్ చాలా కాలంగా విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, చాలా సమస్యల మీద కొట్టాడు, కానీ ఒకటేసారి అన్ని చెప్తున్నట్టు. కానీ ఏమైతే మళ్ళీ తర్వాత రిప్లై ఇవ్వచ్చు, ఏం కాదు. ప్రగతి నిరుద్యోగ బాధ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పోయి అనుభవించిన కూడా సురేష్ మొన్న. ఒకసారి అశోక్ గారు చేరారు. అశోక్ గారు చేరారు. అశోక్ గారు కానీ ఏమంటారంటే దానికి సొల్యూషన్ మీరు ఆందోళన తీసుకొచ్చి ఏదో కమిటీ వేసిన బాగుంటుంది. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు చెప్పండి. చేద్దాం, మిమ్మల్ని అందరిని కూడా వేయించేటట్టు చేద్దాం, అందరిని కూడా వేయించేటట్టు చేద్దాం. అశోక్ గారు చెప్పండి. మీరు విద్యాశాఖ మంత్రికి మిమ్మల్ని విద్యాశాఖ ఎవరికి ఇవ్వరట రేవంత్ రెడ్డి. ఆయన నిధులు పెట్టుకునేటోళ్ళు విద్యాశాఖ ఆయన దగ్గరే మన ఉంటుంది. వాళ్ళందరూ కొట్లాడే వాళ్ళందరినీ కూడా కమిటీలు ఉండేటట్టు చేద్దాం, ప్లాన్ చేద్దాం మంచిగా. అశోక్ గారు విద్యాశాఖ మంత్రి అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు ఒక్క నిమిషం. సురేష్ యాదవ్ ఒక్క నిమిషం. అశోక్ గారు చెప్పండి. నమస్తేనండి. నమస్తే. చర్చలో అందరికి అంతా మేధావులంతా పాల్గొన్నారు. అద్దంకి దయాకరణ కూడా పాల్గొన్నాడు. మా ఇద్దరికి మంచి సంవాదం కూడా జరిగింది సిటీ సెంటర్ లైబ్రరీలలో. అందరికి దయాకరణ సీఎం గారిని కల్పిస్తాం 3 రోజులు అన్నాడు. ఇవాళకి 20 తారీఖు అయిపోయింది. బట్టిని కల్పిస్తున్నారు, బట్టిని కలపలేదు. అసలు ఇవాళ ముఖ్యమంత్రి ఓయికి ఎందుకు వచ్చిండో, అసలు ముఖ్యమంత్రి కన్నా అవగాహన ఉందో లేదో నాకైతే అర్థం కాల. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు 2001లో నాది బీసీజే, 25 ఏళ్ళు నేను యూనివర్సిటీతో నాకు పరిచయం ఏర్పడి, ఎక్కడి నుంచి అంటే ఎన్సీసీ గేట్ కా నుంచి టాగూర్ ఆడిటోరియం వరకు పక్కంగా ఇనుప కంచెలు వేసుకోవడం అనేది అసలు సంభ్రమాశ్చర్యం కల్పించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు, మనోహర్ సార్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు అట్లా ఇనుప కంచెలు ఇక్కడి నుంచి అక్కడి వరకు, సరే ఎక్కడో గేట్ కాడ ముళ్ళ కంచెలు వేసిరు, ఆ గేట్ కాడ అడ్డుకున్నారు, ఆ గేట్ అవతల పోలీసులను పెట్టారు, కోటి యువతల విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు రాళ్ళు ఇసిరేసుకున్నారు, కొట్లాడుకున్నారు, అది వేరు. కానీ అసలు ఇక్కడి నుంచి అక్కడ అసలు నేను ఊహించలేకపోయినా అసలు ఇంత ఘోరం ఏంది. అసలు ముఖ్యమంత్రి వస్తే అసలు ఆయన ఒక తాలిబాన్ తీవ్రవాద వస్తుండ యూనివర్సిటీకి అన్నట్టుగా అసలు అంత స్థాయిలో అనిపించింది. ఎంతమంది పోలీసులు, అసలు ఏంది అది యూనివర్సిటీనైనా కాదా అసలు? ఎందుకు అసలు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి భయపడ్డాడేమని అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి ముందే గాల చెప్పారా, మరి పోలీసులు అత్యుత్సాహం చేసి పెట్టుకున్నారా అర్థం కాల. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓయికి రావడం వల్ల 100 రూపాయల ప్రయాణం జరిగిందా? ఆయన ఇస్తా అని చెప్పిండు, ఆయన హామీ మాత్రం ఇచ్చిపోయిండు. అట్లాంటి మన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోకి ఇస్తామని హామీ కూడా ఇచ్చిండు. మరి అమలు చేసిండా? ఇదేమన్నా అమలైద్దా అంటే ఏం కాదు. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం. ఇవాళకి 420 హామీలు ఇచ్చేసి ఏ హామీలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక హామీ సక్సెస్ఫుల్ గా నడిచేది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటే చక్కగా నడుస్తుంది, ఇంకా ఏది కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు పరిపాలన తర్వాత మాట్లాడు, ఇది మాట్లాడు మహిళలు దాని తర్వాత చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా సమస్య నిరుద్యోగ సమస్య, నేను రాజకీయాలు ఏం మాట్లాడాలని లేదు, నిరుద్యోగ సమస్య గురించే మాట్లాడుతున్నా. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9. ఇవాళ మేము ఏం ఆశించినాం అంటే కనీసం ఏదో ఒక వస్తుందని చెప్తారేమో అనుకున్నాం. యొక్క ప్రస్తావన లేకుండా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్ నింపుతామనే ప్రస్తావన లేకుండా నేను 3 నెలల్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ కాడ ఓపెన్ మీటింగ్ పెడతాను, అదేది ఇవాళ గింత బందోబస్తు ఇవాళ వచ్చేసి రేపు డిసెంబర్ లో పెడతామంటే మీరు ఎట్ట నమ్మాలా? మీకు ఒకవేళ నిజంగా అంత యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో ఇవ్వండి. సెప్టెంబర్ 15లో 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి. ఫస్ట్ డిసెంబర్ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు హామీలు ఇస్తారట, అప్పుడు జీవోలు ఇస్తారట. ఇప్పుడు హామీలు అప్పుడు జీవోలు డిసెంబర్లు ఇస్తే ఈ ఎలక్షన్ అయిపోయిందా కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే లేదు. నాకు తెలిసి వీళ్ళు విద్య మీద ప్రేమ నటిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రసంగాల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కనపడుతుంది. పరిపాలన కోసం ఆయన ముఖ్యమంత్రి కాలేదు, కేవలం ప్రసంగాల కోసమే. ఇంకెన్ని రోజులు తిడతారు కేసీఆర్ ఫ్యామిలీని? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందే కేసీఆర్ ఫ్యామిలీ తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. అది ముగిసిపోయిన అధ్యయనం. నువ్వు వచ్చినాక నువ్వు ఏం చేస్తావు చెప్పాలి, కానీ ఇంకా కేసీఆర్ని తిడతావు, వాళ్ళని తిడతావు, వీళ్ళని తిడతా. ఉస్మానియా యూనివర్సిటీలోకి గేటు దాటంగానే ప్రతి విద్యార్థికి 1000 ఏనుగుల బలం వస్తుంది, మామూలు బలం కాదు. ఓయికి పోగానే ఆ పోలీసులున్నా ఎవరు వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేక ధైర్యం వస్తుంది. కానీ ఆ ధైర్యాన్ని కూడా ఇవాళ చంపేసే విధంగా ఇవాళ రాత్రి నా కోసము కనీసం ఒక 15 మంది పోలీసులు వచ్చారు నా ఇంటికాడికి.
నన్ను పట్టుకుపోవడం కోసం. కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎవరు దొరకకుండా దూరంగా ఉంటారు. ప్రేమ ఎక్కువ వాళ్ళకు. అసలు ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ ఉందంటే 15 మంది పోలీసులు ఇంటికాడ ఎంటబడే ఒక పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ ఒక క్వశ్చన్ ఇక్కడ ఎవరు సీఎం అయినా ఎందుకు ప్రొటెక్ట్ చేయడం? ఏ సీఎం అయినా అప్పుడు కేసీఆర్ నైనా వెల్కమ్ చేసేది ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా వెల్కమ్ చేసేది ఉండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు లేకపోతే యాంటీ కేసీఆర్ సంఘాలు అప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. మన మంచి మాట ఉండి మనం ముఖ్యమంత్రితో పనులు చేయించుకోవచ్చు కదా. ఎందుకు ప్రొటెస్ట్? రాజకీయ పార్టీలు ప్రొటెస్ట్ పిలుపునిస్తాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే, ఎందుకంటే తెలుసు మనకు కేసీఆర్ బోలాశంకరుడు. ఓకే, ఆయన మంచి వేస్తే పని చేసుకోవాలి, మంచి కాకుండా అప్పుడు గొడవ చేసే. నా ఉద్దేశం ఏంటంటే 17లో హట్ అయినాడు. ఆయన హట్ అవుతాడు, చల్ నేను ఇవ్వపో, తెలుసు కదా. ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్, ఒక నిమిషం, ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే 50 రోజులు నేను అస్సలే వినలే. వాళ్ళు లాస్ట్ కు జైన్ కావాల్సి వచ్చింది. పక్క రాష్ట్రంలో చేశాడంటే నేను చేయకపోన్నాడు. ఎలక్షన్ ముందు ఆయనంతటా ఆయన చేసేసాడు. సో అట్లా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎందుకు గొడవ చేయడం? ఉస్మానియా యూనివర్సిటీలో మనం మంచిగా ఉండి చేసుకోవచ్చు కదా. నేను కూడా ఉస్మానియా అలుమ్ని, ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నా కూడా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రితో అయినా మంచిగా ఉండి పనులు చేసుకోవచ్చు కదా అంట. ఏ ప్రభుత్వాలకు కూడా విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు సార్. ఈ ప్రభుత్వానికి విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, 2 ప్రభుత్వాలకు లేదు. నేనేమంటున్నంటే ఈ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ లో ఓపెన్ డిబేట్ పెట్టి నీకు ఏం కావాలో 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, ఈయన 100 కోట్లు కూడా ఇవ్వడు. ఎందుకంటే ఈయన మాటలు నేర్చినటువంటి ముఖ్యమంత్రి, పనులు చేసే ముఖ్యమంత్రి కాదు అని స్పష్టంగా కనబడుతుంది. నిజంగా పనులు చేసే ముఖ్యమంత్రి అయితే కనీసం ఇలా ఒక్క హామీ అన్న ఇచ్చిపోయేవాడు. 10 రోజులలో ఇది అమలు చేస్తాము, ఇది ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయని చెప్పారు. 100 రూపాయలు ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేసి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టిండు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినటువంటి మీటింగ్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్. మీరు ముందు రోజు చూడండి, ఒక్కలన్నా కాంగ్రెసేతర సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు గాని లేదా విద్యార్థులను ముందులో కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ రోజు మొత్తం ఎవరున్నారు? అద్దంకి దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నేను 1000% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉద్యమంలో నీకు ఎమ్మెల్సీ పదవికి నువ్వు 1000% అర్హుడివి. కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి కాదు, ఆయన మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన అవమానించారు, మీరు ఎమ్మెల్సీ పదవి అవమానించారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల ప్రస్థానం మొత్తం కూడా ఆయన ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమకారులు ఎక్కడ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. యాజ్ యూనివర్సిటీలో మీరు చదువుకొని యూనివర్సిటీలో సార్ పాఠాలు చెప్పి సంతోషపడుతున్నా. మీకు పదవి ఇవ్వడానికి సంతోషపడుతున్నా. మాకు అరే మీరు ఎందుకు వచ్చారు అలా కూర్చొని అనట్లేను. కనీసము ఒక్క స్టూడెంట్ ఇప్పుడు నాలాంటి వాడిని పిలిస్తే పోయా ఉన్నా, నేను రాడు పట్టుకొని వచ్చాను. క్వశ్చన్ చేస్తాం కదా, క్వశ్చన్ చేయడం కూడా తప్ప, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం కూడా తప్ప. మరి క్వశ్చన్ కూడా చేయకుండా ఒక్క విద్యార్థి రాకుండా 100 రూపాయలు లేకుండా 100 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు, 3 నెలలు వస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఈ ముఖ్యమంత్రి పారిపోయిండు. భయపడి ఒక్క నిమిషం. ఎస్ సురేష్ యాదవ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చాలా చెప్పింది. ఎస్, రేవంత్ రెడ్డి గారికి వారిచ్చిన క్యాలెండర్ మీద, జాబ్ క్యాలెండర్ మీద అంత ఫోకస్ గా లేరు. కానీ ఎంతసేపు కోదండరామ్ గారికి ఎట్లా ఎమ్మెల్సీ ఇవ్వాలి 15 రోజుల లోపల అనే దాని మీద ముఖ్యమంత్రి గారికి ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది, రాహుల్ గాంధీ తీసుకొచ్చి మేము హామీ ఇప్పించాం, దాన్ని అమలు చేయాలి. మేమిచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలోని జాబ్ క్యాలెండర్ అమలు చేసిన, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాని డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎంతసేపు రాజకీయం మీద రాజకీయ స్పీచ్ తప్ప ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిటీ స్పీచ్ ఇచ్చింది చెప్పండి. ఎంతసేపు నేను ఒక్కటి అంటే మన సీను ఇప్పుడు నీ కండ్ల ముందే ఎవరో తెలియదు, బీఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ లేదు, ఎక్కడి నుంచో వచ్చి నీ కళ్ళ ముందే మంత్రులు అయ్యిండ్రు. ఇలా కొట్లాడిన దాంట్లో గెలుసీన పాత్ర ఏందో ఏ రోజైనా కేసీఆర్ గారు ఆలోచించిండ్రా? ఒక మాట ఇప్పుడు మనం అనుకుందాం, వినే నేను చెప్తా. అద్దంకి దయాకర్ అంటోడు కొట్లాడిండు. ఏ రోజైనా ఒక పదవి ఇవ్వాలని కేసీఆర్ కనిపించిందా? కోదండరావు అంటోడు జేఏసీ ఏం చేసిండో ఒక మాట మళ్ళీ నువ్వే చెప్తూ. కోదండరామ్ అంటోడు ఎట్లా కష్టపడ్డాడో నీకు తెలుసు, నాకు తెలుసు.
నీకు కూడా ఓడిపోయే దగ్గర సీట్ ఇచ్చి ఓడగొట్టింది కానీ ఎవడని వచ్చి ఆడ మంత్రులు సీట్ కాదు ఎవరాడ వచ్చి మంత్రులు అయింది ఎవడు ఆడ ఎమ్మెల్యే అయింది ఎవడు తెలంగాణ ఉద్యమ అస్తిత్వము ఆ రోజు బీఆర్ఎస్ లో ఉంటే గెలుసీని ఎక్కడ పోయి అది నిన్నేదో పొగడడానికి కాదు నేను అనేది. ఇలా మురళన్న కొన్ని సూచనలు చేసిండు, సరే అది తర్వాత నేను మళ్ళీ నా టెన్యూర్ వచ్చినప్పుడు చెప్తా గానీ కోదండరామ్ ని ఎమ్మెల్సీ కూడా చేసుకోలేని స్థాయిలో మన తెలంగాణ సమాజం ఉందా ఒక్కసారి ఆలోచించి మాట్లాడి. ఒక్క నిమిషం టైం ఉస్మాన్ విద్యార్థి నాయకుడుగా పనిచేసిన దాసు శ్రవణ్ గారి సీటును కోదండరామ్ గారికి ఇస్తే అది కరెక్ట్ చెప్పండి. ఒక బీసీ బిడ్డ అప్పుడే శ్రవణ్ గారిని ఎమ్మెల్యే చేయాల్సింది కేసీఆర్. అసలు కాంగ్రెస్ ఒక ఎరికల బిడ్డకు సత్యనారాయణ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తే మీరు అచ్చనగా మీరు క్యాన్సర్ చేస్తారు. దాసో శ్రవణ్ అన్న కాంగ్రెస్ కి ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది చెప్పు. 8 సంవత్సరాలు బండ కష్టం పడి మళ్ళీ అడిగి పోయిండు. టికెట్ అన్న ఆయన మీలానే టికెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మేము ఇచ్చినాం సరే ఆయన గెలవలేదు, ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చినాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చినాం కాపాడుకున్నాం మేము. శ్రీనివాస్ గారు మీ పదవులు వచ్చిన పక్కన పెట్టి విద్యార్థులు నిరుద్యోగులు యూనివర్సిటీ ఆ చర్చ కరెక్ట్ నేను మీ పదవులతో మాకు ఒరిగేదేం లేదు. క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. మనోహర్ సార్ మీరు చెప్పిన దానికి చెప్తున్నాం కూడా దానికి కాన్ఫిడెంట్ కూడా మోసం చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే నిరుద్యోగులు నాశనం చేసారు. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళే అడ్డుకుంటామన్నారు. వాళ్ళని చూసి పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టుకుంది వీళ్ళు ఇద్దరు కలిసి నిరుద్యోగం ఒక్క నిమిషం అశోక్ గారు హామీల విషయం లోపల ఒక్క నిమిషం చెప్తాను కొంచెము యూనివర్సిటీకి రావాలని ముఖ్యమంత్రి గారు సురేష్ యాదవ్ మీరు వినబడట్లేదు, ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. నేను ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం సురేష్ యాదవ్ మీ కనెక్టివిటీ కరెక్ట్ గా లేదు, ఒక్క నిమిషం మీరు మళ్ళీ లాగిన్ కండి. సురేష్ యాదవ్ ఒక్కసారి ఒక్క నిమిషం మీ కనెక్టివిటీ కరెక్ట్ గా నేను చెప్పండి అశోక్ గారు. ఎస్ ఒకటి సార్, ఇవాళ ముఖ్యమంత్రి ఓయూకి వచ్చిండు, నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఉద్యోగం గురించి ఇస్తామని చెప్పలేదు. దానికి నిరసనగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగులం అంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. 33 జిల్లాలో ఉన్న లైబ్రరీ విద్యార్థులంతా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా, సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్న విద్యార్థులందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. వాళ్ళు ఇచ్చిన డిఎస్సి కూడా కలిపిన ఉద్యోగాలే. నేను ఇక్కడ ఇన్వాల్వ్ అద్దంకి దయాకర్ అన్న కూడా మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అక్కడ నేను రెస్పాండ్ కావాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు నీకు బాగుంది అమరణ దీక్ష నువ్వు చేస్తా అన్నదాన్ని నేను వ్యతిరేకించాను. నేను నీకు చెప్పాలి, ఎందుకంటే లైబ్రరీకి రోజు నేను అమ్మవారి ఏంటిది అది బోనాలకు పోయినా, అందరూ వచ్చిర్రు. మనోడు అశోక్ లేడు, ఇంకెవరు వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు. అన్నా గిట్టెట్లయితుంది గట్లెట్లయితుంది అంటే అసలు నేను స్టూడెంట్స్ దాంతో నాకు లింక్ లేదు. మామూలుగా కోదండరామ్ గారు వాళ్ళంతా చూస్తారు. దాంట్లో కొంతమంది కోపం ఉంది, కొంతమంది ఆవేశం ఉంది, కొంతమంది బాధ ఉంది. ఇది ఏదో మిక్స్డ్ కనపడ్డది నాకు. ఇది ఎందుకు 60,000 వేసినామంటే 60,000 వేయలేదు అంటుండ్రు ఏంది అని నేను మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పి ఒక రోజు పోయినా సరే ఆ రోజు మనోడు మిత్రుడు వచ్చిండు అశోక్ కూడా. అయితే 60,000 ఎందుకు మన ఖాతాలో పడలేదంటే నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ చేసింది. అయితే దాన్ని మళ్ళీ నేను వీళ్ళని కనుక్కుంటే 60,000 ఏంది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎవడో పనికిరాను వాడు చేయబట్టి అవి రద్దయినాయి. ఏది పేపర్ లీక్ల వల్ల. మళ్ళీ మనం 60,000 కాదని వీటిని కాదని ఇంకో నోటిఫికేషన్ వేయలేము, ఎందుకంటే అవి పైప్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి కనీసం ఇవ్వాలని చెప్పాలి కదా. విశ్వవిద్యాలయానికి వచ్చి నిరుద్యోగుల మధ్య నిలబడి చెప్తాను బ్రదర్, కాస్ట్ టాక్ వేస్ట్, దీని వల్ల లాభం లేదు. నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత మన వాళ్ళంతా వాళ్ళ వాక్ చాతుర్యం వాక్ పెట్టి మొత్తం వాడేసిండ్రు. టీఆర్పీలు పెంచుకొని లక్షలు టీఆర్పీల కొరకు మాట్లాడిండ్రు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన. ముఖ్యమంత్రి గారిని కలవకంటే ముందు శేషాద్రి గారిని కూడా కలిసిన. అసలు ఏంటి సార్ ఇది ఈ ఇష్యూ ఏంది అని అంటే
వాళ్ళు ఇప్పుడు ఏవేవి ఫినాన్షియల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఏవి డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ కొన్ని చెప్పిండ్రు. సరే ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు చెక్కాల్సిన అవసరం లేదు. వారు గుండుగుత్తగా ఈ రోజు 40,000 అని చెప్పి వారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా, ఇప్పుడు మనోళ్ళు అశోక్ గాని ఇంకా కొంతమంది వీళ్ళు ఎట్లా ఉందంటే అసలు వీళ్ళు ఎటువైపు మాట్లాడుతారు, స్టూడెంట్స్ వైపు మాట్లాడుతారో వీళ్ళ వైపు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి రావాలన్నా, మంత్రి మీ దగ్గరికి రావాలన్నా దయాకర్ కాదు వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. ఇట్లే మాట్లాడితే వాళ్ళు పడడానికి సిద్ధంగా ఉండరు. దయాకర్ అంటే ఉద్యమాల నుంచి వచ్చినోడు, విద్యార్థి సంఘాల ఉద్యమాల నుంచి వచ్చినోడు, డక్కముక్కిలు తిన్నాడు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా వింటాడు, ఏది చెప్పి వాళ్ళకేంది మీరు అంటేనే ఫస్ట్ భయం అయిపోతుంది వాళ్ళకి. చాలా మంది వాళ్ళ దగ్గరికి 20 మంది మాట్లాడిండ్రాడా, మీరు మాట్లాడినట్టయితే మాట్లాడలేవారు. మీరు మాట్లాడినట్టు ఎందుకే నీకు 30-35 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయ విమర్శలు తప్పితే పంచాయతీల కొరకు అయితే వేరేటోళ్ళని పెట్టుకోండి, పరిష్కారం కొరకు నన్ను వాడండి అంటే నువ్వు పంచాయతీ పెట్టుకుంటుంది. అయినా మేమేం ఊరుకోలేదు. దాని మీటింగ్ ఎట్లా చేస్తాం ఎప్పుడు చేస్తాం అనేది సెకండరీ. కానీ అలా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పక్కన ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం కావాలనో మీరు ప్రిపేర్ చేసుకొని చెయ్యండి. ఆ రోజు వచ్చి జీవోలే ఏదో ఉత్తముచ్చట్లు చెప్పడానికి గాలే. ఆ రోజు కూడా ఏ పోలీసులు పెట్టకని చెప్పిండ్రు. ఆ రోజు మీరు కూడా రండి, కాదనిలేము. ఎందుకంటే చేసేటోనికి విసుగు పుట్టి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఉస్మాన్ యూనివర్సిటీ మీద కన్సర్న్ ఉంది. అక్కడికి వచ్చిన రోజు ఈశాన్ రెడ్డి గాని, వేణుగోపాల్ రెడ్డి గాని అప్పుడు చనిపోయినప్పుడు గాని కొన్ని సంఘటనలు చూసి మనకి కలిసి చేసిన సంఘటన మేము పక్కన ఉన్నోళ్ళం జేఏసీలో ఉండి. కానీ ఇప్పుడు ఆయన ఇరిటేట్ చేసేవారికి అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మా వెంకటేశ్వర్ గారి దానికి కన్వీనర్ గా ఉండే 100 years దానికి. సార్ ఎందుకు పోయి రిక్వెస్ట్ చేయండి సార్, కొంచెం పిల్లల్ని కూడా ఆపితే 100 నేను అదే అంటున్నా, మన ముఖ్యమంత్రులు ఎందుకు ఇరిటేట్ చేయడం హిస్టారికల్. దాంట్లో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి జెండా ఎగిరేస్తే ఆ ఫీలే వేరుంటది. ముఖ్యమంత్రి గారు పోయి మేము మా కాంగ్రెస్ కావచ్చు ఇట్లా అని అంటే ఇక కొంచెం ఇబ్బందులు అయితే ఇంత మంచి ఈవెంట్ ను చెడగొట్టినట్టు అయిద్దని. కాబట్టి విద్యార్థి సంఘాల నాయకులు అప్పుడు కేసీఆర్ ఇరిటేట్ చేయడం కూడా తప్పనే అంటున్నాను మీరు, అంతే కదా. ఇప్పుడు కూడా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఇంతకుముందు మురళన్ అన్నట్టు చాలా మంది మేమెందుకు వద్దంటాం అన్న, ఎవరో XYZ చేసే గలాట దాని గురించి ఆయన ఎందుకు ఫీల్ కావాలి అని అంటే ఇప్పుడు ఆనంద్ గారు స్వయంగా ఉండి పర్యవేక్షణ చేస్తే వారికి చెప్పిండు కూడా. ఆఫ్ ది రికార్డ్ నేను పక్కన ఉన్న ఆన్ రికార్డు కూడా ఇంకోసారి పెట్టకండి, వాళ్ళని అడ్డుకోనియండి, ప్రశ్నిస్తే ప్రశ్నించండి, విమర్శిస్తే విమర్శించని. నేను కూడా మొన్న పోయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయకండి, ఏడ డిటెంట్ చేస్తారో మళ్ళీ తీసుకొచ్చి ఆనే వదిలేండి అని చెప్పిన. ఇప్పుడు లైబ్రరీ కార్డు పట్టుకుంటారు అనుకోండి, ఇట్లా తిప్పి ఛాయదాపించి తీసుకొచ్చి మళ్ళీ లైబ్రరీ కార్డు వదిలేండి, లేదు ఇంకొక దగ్గర పట్టుకున్నా. అరెస్ట్ చేయకండి. ఎందుకంటే మురళీ ముదిరాజ్ చనిపోయిన రోజు అది శ్రీకాంతాచారి చనిపోయిన రోజు మీరు చూస్తే నేను ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు పరామర్శకు పోయినా. నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. సంతోషం, నేనేం ఫీల్ కావట్లేదు. ఎందుకంటే ఒక తమ్ముని కొరకు 3 రోజులు జైల్లో ఉన్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉంది. కానీ మిమ్మల్ని ఆ ఇబ్బంది కూడా పెట్టొద్దు అంటారు. ఎందుకంటే మీరు కొట్లాడేది ఎవరి కోసం? పేద విద్యార్థుల కొరకు, నిరుద్యోగుల కొరకు. ఆ కన్సర్న్ మాకెందుకు ఉండదు? మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు, మీకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఏమైనా ప్రత్యర్థి తత్వం ఉంటే మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు, దాన్ని ఏం కాదని. కానీ నాయకుడు మన దగ్గరికి రాకపోవడం అనేది మనకు జరిగే నష్టం. ఇవాళ నేను అంటున్నా, నేను ఒక మంత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఒక్కసారి విద్యార్థి లోకం అంటే ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటున్నా వాళ్ళ ఆర్ద్రత చూస్తే నాకు 100 మెసేజ్లు వస్తాయి. ఈ లైబ్రరీకి పోయి వచ్చిన కాంచి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ, అన్న ఇది రాజకీయం కాదన్న ఇది జీవితం అని చెప్పుకుంటూ వాళ్ళ బాధ చూస్తే ఎప్పుడు లేనంత ఆవేదన వాళ్ళలో కనగుతున్నది. అంటే మనం దానికి పాజిటివ్ లేదన్నా, మీరు మాటలు చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్పడం నేర్చుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏం తెలియకుండా ఇచ్చిరా? నువ్వు ఏ పార్టీ? పైప్ లైన్ ఉందని ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు ఏ పార్టీ? డిసెంబర్ 9 ఏం పార్టీ? ఎందుకు చెప్పారు మేనిఫెస్టో? కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో ఎందుకు పెట్టారు? రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ప్రియాంక గాంధీ ఎందుకు వచ్చింది? యూత్ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు సంబంధించి ఒక్క పాయింట్ కూడా సమాధానం ఉస్మానియా కూడా రాజకీయ
ప్రయోజనాల కోసం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పక్షాలు వాళ్ళు మాట్లాడతారు, నీలాంటి వాడు మాట్లాడితే దానికి విలువ ఉండదు. నువ్వు టీచరు, మురళీమోహన్ గారు మీలాగా మాట్లాడలేరా? మురళీమోహన్ గారు మీలాగా మాట్లాడలేరా? మీ మేనిఫెస్టోలో ఉందా లేదా 2 లక్షల ఉద్యోగాలు? మీ మేనిఫెస్టో ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటి వరకు. మీరు ఇస్తామని చెప్పేసి కాదు. ఇప్పుడు నువ్వు తయారు చేసిన దాంట్లో ఉన్న నువ్వు రెస్పాన్సిబిలిటీ తప్పించుకుంటున్నావు. ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నా? ఎందుకు తప్పించుకుంటున్నావు? ఎందుకు అమలు చేయలేదు? 2 సార్లు అసెంబ్లీ సాక్షి పెట్టారు. అసెంబ్లీ 2 సార్లు ఏది అమలు చేయాలి? ఒట్టిగా బస్ యాత్ర చేసేటప్పుడు మీరు ఉండి ఇలా తప్పించుకొని విద్యార్థుల నుంచి తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు అడగడం అంటే మధ్యలో మాట్లాడుతున్నా నేను. మీరు మనోడు ఉన్నాడు, ఇప్పుడు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు, ఏడరాన్ని ఇబ్బంది పెడుతున్నారు. లక్షణం కాదు అది. మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుందో మరి ఏమైతుందో మాకు అర్థం కావట్లే గానీ, మీరనుకున్నంత విద్యార్థులతో నిరుద్యోగులతో పోలీసుడు ఫ్రెండ్లీగా లేరు. మొన్న ఆస్మాన్ ఒక విద్యార్థి మీద, ఒక అనిత అనే ఒక స్టూడెంట్ మీద, ఓయూ స్టూడెంట్ మీద కేసులు చేసిన ఒక ఆడపిల్లల మీద. ఇవాళ సిపిఐ పార్టీ వాళ్ళు పిలుపునిస్తే బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, బీజేపీ వాళ్ళు పిలుపునిస్తే సిపిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా ఫెయిల్యూర్ అయింది అన్నది. ఎందుకంటే మీరు ఇది పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు పోగానే పోలీసు వాళ్ళు ఓయూలా అరే నీ అమ్మ భావ స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వచ్చి మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ముళ్ళ కంచెలు పెడుతుండే, పోలీసు నిర్బంధాలు పెడుతుండే, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తుండే. మరి ఎట్లా నన్ను ఇది మీరు ఐడెంటిఫై చేయాలి? దాన్నంతా రెక్టిఫై 2014 కంటే ముందు ఎన్సీసీ గేట్ అవుతున్నారు పోలీసులు. 2014 కంటే ముందు గేట్ అవుతున్న పోలీసులు మన గేట్ మధ్యలోకి వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇన్పకంచ మొదలైంది. ఎక్కడ ముందు మీరు చూడలేదా? మీరు హక్కు ఉంటది, మిమ్మల్ని డిమాండ్ చేయలేస్తాం, మిమ్మల్ని అడగలేస్తాం. డిమాండ్ చేయండి, ప్రశ్నించండి, విమర్శించండి. అర్ధరాత్రి 11:30కు జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 11:30కి మీకు ఆందోళనకు వచ్చిన వెనుక పత్రాలు ఇస్తాను. నీకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే ఒకరి తర్వాత అందరూ మాట్లాడితే ఏది వినపడదు. ఇంకా మంత్రులు వస్తారు, ఇంకా మీకు అందరి దగ్గర అవుతారు. ఉత్తరే చెప్పుడు కూడా కాదు, పరిష్కారాలు కూడా వస్తాయి. మంత్రులు రావడం కాదు, గెల్లు పరిష్కారం కూడా చేసే ప్రయత్నం, పరిష్కారం కూడా ముఖ్యమంత్రి గారు తప్పించుకున్నారన్న. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పీచ్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా తను భవిష్యత్తులో ఏం చేయబోతున్నో చాలా క్లియర్ గా చెప్పిండు. ఎన్నికల ముందు ఏం చెప్పిండన్న, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఇవాళ ఏమంటుండు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా ఇంకా 40,000 ఉద్యోగాలు ఉంటాయి, రాబోయే 2.5 సంవత్సరాల లోపల భర్తీ ఇస్తా అంటుండు. అంటే అర్థమైంది, ఇప్పటి వరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలే లేవు, ఇంకా 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నా. అంటే మరి 2 లక్షల ఇంకా మిగతా 2,50,000 ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు మరి ఏమైనట్టు అవి? మీరు ముఖ్యమంత్రి చేతుల్లో పట్టాడు, నేను 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేను అని చెప్పడానికి ఇవాళ ఊరికి వచ్చినట్టు కనిపిస్తుంది దగ్గర అన్న. అదిగో ఎవ్రీ ఇయర్ ఒకటే నేను 30 సెకండ్స్ అయినాక మళ్ళీ ప్రశ్న లేదు. ఎవ్రీ ఇయర్ మనము 35,000 నింపుకోవడానికి బడ్జెట్ స్టాఫ్ తో పాటు ఇతరత్ర ఉంటాయి అనేది నేను విన్నా. మరి మురళనే చెప్పాలి, 1 లక్ష ఒక సంవత్సరంలో నింపడానికి అవకాశం ఉందా అంటే మరి అదేదో జంబో ప్లాన్ చేద్దాం. అధికారం రావాలంతే, మనం 100 రకాల అబద్ధాలు ఇద్దాము. అధికారం వస్తుందిలే, కొట్లాడుతున్నావు కదా, వస్తుంది, టికెట్ కూడా వస్తుంది, కాదు నీకు కూడా టికెట్ వస్తుంది, నీకు కూడా అధికారం వస్తుంది. కానీ సిన్సియర్ గా విద్యార్థుల కొరకు కొట్లాడదాం. ఇప్పుడు గెల్లు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు 100% 2 lakhs ఇవ్వలేరు కదా అన్న అంటే, నేను చాలా మంది పెద్దలు కూడా కనుక్కున్నా, అకాడమిషియన్స్ కూడా కనుక్కున్నా. నేను ఎవ్రీ మాక్సిమం 35 to 42,000 మనం చేసుకో వ్యవస్థ ఉన్నది. బడ్జెటరీ పర్మిషన్ కూడా అంతవరకు ఉంటది.
కాబట్టి అది చేద్దాం అన్నందుకే 40,000 22,000 పైప్ లైన్ లో ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు వస్తాయి అవి. సరే కొంతమంది ఏంది అవి వస్తాయి కాబట్టి మేము కొట్లాడినాం కాబట్టి వచ్చినాయి అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏ విద్యార్థి చదువుకోవాలి ఇప్పుడు? నువ్వు వస్తుంది మీరు అన్న ఆ రేషియోలో నోటిఫికేషన్ ఇచ్చిరా అన్న? కాదు, దేనికి నువ్వు కోచింగ్ ఇస్తున్నావు అశోక్ భాయ్? దేనికి ఇస్తున్నావు కోచింగ్? నేను అన్నిటికి ఇస్తాను కోచింగ్. నేను ప్రిపేర్ కమ్మాను. ప్రభుత్వానికి కోచింగ్ ఏమైనా ఇస్తాను. నేను కోచింగ్ ఇచ్చేది బంద్ చేసినావు లేక నువ్వు. కాంగ్రెస్ వాళ్ళకి పిక్చర్ తరగతులు పెట్టండి అశోక్ గారు మీరు. అరే అట్లా కూడా మా ఎమ్మెల్యేలతో మంత్రులతో పెట్టిస్తాం బాస్. నోటిఫికేషన్స్ వచ్చినాక ఏం నష్టం ఏంటట అనలేదా? ఎలక్షన్లు అప్పుడు అందరం అనలేదా? దానికి మనం కూడా స్వచ్ఛందంగా తయారు చేద్దాం, పిల్లలకు ఫ్రీగా ట్రైనింగ్. మోసానికి వ్యతిరేకంగా రేపు సెప్టెంబర్ 1 నుంచి బ్రదర్ నీ ప్రచారం చేసుకోవే జీటీతో. అశోక్ గారు 1000 కోట్లతో హ్యాపీగా లేరా? స్టూడెంట్స్ 1000 కోట్ల అనౌన్స్మెంట్ తో హ్యాపీగా లేరా? లేడు ఆయన. దేనికి అదే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చేదాన్ని మనకు నడుతూనే ఉంటుంది. పాలాభిషేకం చేస్తాం ముఖ్యమంత్రి గారు. కానీ దాని మీద డిమాండ్ సురేష్ భాయ్ గట్టిగా చేయండి. మా ముఖ్యమంత్రి గారితో మేము ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికి 20 నెలలు అవుతుంది. 5 లక్షల కోట్లు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే ఇవాళ కంప్లీట్ మైపాల్ని మాట్లాడుతూ భరతన్న మీరు అడిగిన క్వశ్చన్ కు నేను ఆన్సర్ చెప్తా. ఒకటి, మీరు స్టార్టింగ్ నుంచి ఒకటే క్వశ్చన్ ఏమడుగుతారంటే ఏదైనా ముఖ్యమంత్రి వస్తే స్వాగతించవచ్చు కదా, నిరసన చేస్తున్నారు. నేను మీరు మధ్యలో నాకు చెప్పకండి, నేను దానికి బలంగా మీకు ఆన్సర్లు చెప్తాను. నేను ఇప్పుడు కేసీఆర్ విషయంలో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో అయినా వాళ్ళని అరెస్ట్ చేయాలని మాకు ఏ కోశాన ఉండదండి, ఏ కోశాన ఉండదు. అప్పుడు కేసీఆర్ గారు కూడా మొదటి సంవత్సరంలో వచ్చి మంచిగా మాట్లాడి చేస్తే ఏం కాకపో, ప్రతిసారి త్వరలో 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 అని చెప్పి ఇప్పుడు మురళీ ముదిరాజ్ చనిపోయినాక దయాకరన్న వీపంత బగలు కొట్టిర్రు, ఆ ప్రతాప్ రెడ్డిని వీపంత బగలు కొట్టిర్రు, రాజారాం యాదవ్ అని వీపంత బగలు కొట్టిర్రు, కొట్టిర్రు దెబ్బలు. నన్ను లోపట లాక్ చేసి పెట్టిండ్రు ప్రతాప్ అన్న. ఇట్లా నన్ను కూడా ఇట్లా నెట్టిండు. ఒక 2-3 మాత్రం చేసింది కానీ కొట్టలేదు. జైల్లో పెట్టిండు. సురేషే నన్ను పిలిచింది ఆ రోజు. సురేష్ నేను అక్కడ నుండి తప్పించుకున్నా, దొరికిన వాళ్ళని దొరికినట్టే కొట్టిర్రు. ఉంటే మా వీపులు కూడా బగిలేది, అక్కడ తప్పించుకున్నాం. బాగా కొట్టింది, బాగా కొట్టింది. అయితే ఇవన్నీ సంఘటన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లా 1 by 1 సంఘటనలు. ఈయన వల్లనే నేను జైలుకు పోయినా కానీ నాకు అదృష్టం దొరికింది అది. భరతన అయితే ఆ సంఘటనలు అన్ని అయ్యి లాస్ట్ కు ఏదో అప్పుడు వచ్చిండు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు వస్తే ఆ బాధలన్నీ మరి ఉంటది. ఆ బాధ పెట్టడం వల్ల నిరసన చేసిరు తప్ప నిరసన చేయాలనే ఉద్దేశం కాదు. ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను చెప్తానండి, చిన్నవి సరే 2 లక్షల ఉద్యోగాలు అనేది బడ్జెట్ సహకరిస్తుందా సహకరిస్తలేదా? ఈవెన్ బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో మస్తు చెప్తారు, 2 లక్షలు కాదు 5 లక్షలు చెప్తారు, 5 లక్షలు చెప్పొచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ టోటల్ మేనిఫెస్టో అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతుంటే అది జగమెరిగిన సత్యం. అది ఎలక్షన్ కమిషన్ కు మనలాంటి వాళ్ళం భవిష్యత్తులో బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్రామిసులు ఇచ్చేటట్టు మనం భవిష్యత్తులో అది తయారు చేసుకోవాలి. బట్ అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మిగతా అద్దెంకి దయాకరణ లాంటి వాళ్ళు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారి ఫ్లోలన్నా ఎవరన్నా వేరే వేరే చెప్తేనే గానీ కొన్ని సందర్భాల్లో ముదిరిపోయిన బెండకాయలు నిరుద్యోగులు అనడం అనేది అది గుండెలకు తగులుతున్నట్టు. నువ్వు జాబులు వేస్తావా వేయవా తర్వాత విషయం, నీకెవడో చెప్తే వాళ్ళు ముదిరిపోయిన బెండకాయలు అనడం అనేది అది చాలా పెద్ద హర్టింగ్ అయింది. ఒకటి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని బతిలాడుకున్నాం. ఎంత బతిలాడుకుంటే సిటీ కాలేజ్ నుంచి ఓయూకు ఆడపిల్లలు అమ్మాయిలు 21, 22, 23, 24 ఏళ్ళ అమ్మాయిలు 10-12 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే రాత్రంతా ఆర్ట్స్ కాలేజ్ కూడా పడుకుంటే
వాళ్ళతో కనీసం ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేయలే. దానికి డబ్బులతో సంబంధం లేదు కదా, పోస్ట్ పోన్ చేయడానికి ప్రాబ్లం ఏంది? చిన్న చిన్నవి కదా మేము అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ అడిగినాం, సరే సంవత్సరానికి 20,000 వేస్తారా 30,000 వేస్తారా? ఇగో జాబ్ క్యాలెండర్, ఇగో ఈ సంవత్సరం టీచర్ జాబ్లు ఇన్ని, ఈ సంవత్సరం పోలీస్ జాబ్లు ఇన్ని, ఈ సంవత్సరం గ్రూప్ 1 ఇంత, గ్రూప్ 2 ఇంత. 2 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి స్పష్టత లేదు. దీనికి పెద్దగా డబ్బులు అవసరం లేదు కదా. ఈ చిన్న చిన్నయే మిమ్మల్ని అడిగే కోరికలకు కూడా నిరుద్యోగ భృతి. ఇప్పుడు ఆస్మా లాంటి అమ్మాయికి తల్లి లేదు తండ్రి లేడు, ఒక 3,000 అత్యంత నిరుపేద నిరుద్యోగులను సెలెక్ట్ చేసి ఒక 3,000 రూపాయలు ఒక 6 నెలలో ఏడాదో చూడండి, ఐడెంటిఫై చేయండి. ఇప్పటికైనా రైతు బంధు లాంటిది మా ప్రొఫెసర్లకు వస్తుంది, IPS లకు IAS లకు ఇప్పటికీ వస్తుంది, కొంచెం చూడండి. ఇప్పటికైనా మీరన్నా రెక్టిఫై చేసి అత్యంత నిరుపేదలకు, ఎస్పెషల్ గా తల్లిదండ్రులు లేని నిరుద్యోగులకు, తండ్రి లేని నిరుద్యోగులకు, తల్లి లేని నిరుద్యోగులకు, ఒక భూమి లేని నిరుద్యోగులకు ఒక మానవత దృక్పథంతో 3,000 లేక 4,000 లేక కూడా నాకు ఫోన్లు చేసి అన్న 500 ఇవ్వు 200 అన్న, మేము కొంచెం పండ్లు కొనుక్కొని తింటాము, రాగి జావ కొనుక్కొని తింటామని చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అన్న వాళ్ళంతా మన పిల్లలు. దానికి పెద్ద డబ్బులు అవసరం లేవు. జీవో 46 మేము రాగానే రద్దు చేస్తామన్నారు, సరే ఆ పిల్లలకు చేయలేదు. భవిష్యత్తులో అయినా మేము జీవో 46 రద్దు చేస్తామని ఆ చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు. GPO జాబ్స్ ఉన్నాయి, అవి మీరు వేరే వాళ్ళకి జాబులు ఉన్న వాళ్ళకే జాబులు ఇచ్చే బదులు ఈ GPO జాబులు నిరుద్యోగులకే ఇస్తామని చెప్పండి. ఈ చిన్న చిన్నవి కూడా మీరు చెప్పకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ఇంకొకటి EWS విషయంలో కూడా 10% ఓసీలు ఉంటే 10% ఇవ్వడం అనేది, దాని మీద మీరు జస్టిఫికేషన్ ఇవ్వకపోతే రేపు బీసీలు మేము మరి 50% ఉన్నాము, 56% ఉన్నాం, మరి ఓసీలకు 10కి 10% ఇచ్చినప్పుడు మాకు 50కి 50% ఇవ్వమని అడుగుతారు. మరి వాళ్లకు 50% 60% దాటినప్పుడు సుప్రీంకోర్టుకు అడ్డు రాంది, బీసీలకి ఎందుకు అడ్డు వస్తుందనే క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చేయలేకపోతే అదొకటి ఇబ్బంది అవుతుంది. నిన్నటికి కూడా 200 మంది నిరుద్యోగులను పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. ఆ కాశీని 48 గంటల నుంచి, ఆస్మాన్ 48 గంటల నుంచి ఉంచితే వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళా పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారు. వాళ్ళు నిజం చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, మీ మీద ఎవరికి కోపం లేదు, మీకు ఇంత బడ్జెట్ ఉంది మేము ఇంత చేస్తామని మీరు ఓపెన్ గా రండి. ఇంకొకటి కూడా, నేను కాంగ్రెస్ పార్టీ కాకపోయినా మా వాళ్ళు కాంగ్రెస్ ఇయ్యలేదు అంటున్నప్పటికి కూడా నేను ఒక అడుగు ముందుకేసి మీకు మద్దతుగా చెప్తున్నా. కేసీఆర్ గారు వస్తే ఈ 60,000 జాబులు 50,000 జాబులు నింపేటోడు కాదు. నేను కాంగ్రెస్ కాకపోయినా ఒక నిరుద్యోగుల తరపున కొట్లాడిన వ్యక్తిగా నోటిఫికేషన్ ఇచ్చిన జాబులు కూడా ఇప్పటికీ కోర్టులోనే ఉన్నాయి. ఇప్పటికీ కోర్టులోనే ఉన్నాయి. ఇప్పటికీ పీఈటీ జాబులకు సంబంధించి భార్గవి అన్నట ఆమె సంబంధించిన జాబులు ఇప్పటికీ కేసీఆర్ హయాంలో ఉన్నాయి. ఇప్పటికీ కోర్టు కేసులో ఉన్నాయి. ఇప్పుడు భార్గవ్ అనటామని మీకు రేపు నేను భరత్ గారికి లైన్ ఇస్తాను, తీసుకోండి. ఆమె ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంది. అవి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే కేసులు పెండింగ్ లో ఉండడం అనేది, నేను అనేది ఏంటంటే కేసులు పెండింగ్ లేకుండా మంచో చెడో, కేసులు పెండింగ్ లేకుండా ఒక 50,000 మందికి వచ్చిన కేసీఆర్ గారు వస్తే ఇవి ఇస్తారని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో మేము 50,000 ఇస్తాము, 40,000 ఇస్తాము, ఇవి ఫిల్అప్ చేస్తాము, వాళ్ళు ఎక్కడ రాలే. చూడండి, మేము ఇచ్చిన ట్రాక్ రికార్డ్ చూడండి. కేసీఆర్ ఇచ్చినట్ట, మరి ఇప్పుడు 60,000 జాబులు కేసీఆర్ ఇచ్చినట్ట. బట్ అది ఈ విషయంలో చిన్న చిన్నవి ఉన్నాయి, ఈ విషయంలో చిన్న చిన్న ఉన్నాయి. అర్థం దగ్గరన్నా ఇవన్నీ చెప్తున్నాను. ఒకటి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఓయూలో అన్న మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి, కానీ ఓయూలో ఒక సర్క్యులర్ జారీ చేసిర్రు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు అని. అది చాలా బాధాకరం. దానికి డబ్బులు అవసరం లేదు. మీరు ఏం చేయండి అంటే ఎవరిని ఏదైనా చేసుకోమనండి, తప్పు చేసిన శిక్షించండి. ఇప్పుడు నేను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదన్నా వైలెంట్ చేసిన అనుకోండి, నన్ను జైలు వేయండి, లోపటేయండి. కానీ రాజ్యాంగబద్ధంగా చేసుకోవడానికి ఆ సర్క్యులర్ ఏదైతే జారీ చేసిరో మీరు ఇప్పటికైనా ఒకసారి మాట్లాడండి. ఈ చిన్న చిన్న విషయాలతోనే హర్ట్ అవుతున్నారు. అవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మళ్ళీ ఒక డిబేట్ వచ్చేసరికి ఒక నెల రోజులు
న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజానికానికి కూడా చెప్తున్నట్టే లెక్క. మేము ఇంత సమయం ఇంత సమయం ఎందుకు తీసుకుంటాం అంటే ఈ చర్చలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసింది ఎందుకంటే వినాలి, ప్రభుత్వం వినాలి. ఇప్పుడు బాధ ఏంటంటే ఇంత ముందుకు మీరు గమనించాల్సింది ఏంటంటే జీనియస్ ఆ శ్రీచరణ్ అన్న మీద కూడా పోలీసు వాళ్ళు దాడి చేసినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. కాంగ్రెస్ అదే రోజు నన్ను కూడా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో ఒక డే అంత ఉంచిర్రు. ఇంకొక రోజు ఏమో చంద్రగుట్ట. నేను చెప్పిన మేము కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పని చేసినాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని వదిలిపెట్టకుండా రాత్రి అంతా చంద్రాయన గుట్టలో నన్ను ఉంచిర్రు. దానివల్ల ఏమైతుంది, అరే మనం తెచ్చుకున్న ప్రభుత్వం మేము చేతి గుర్తు కొట్టేసిన వాళ్ళం, అరే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సరే నేను రాజ్యాంగంగా విరుద్ధంగా చేసి రాళ్ళు విసిరితే లేకపోతే ఎవరినన్నా రెచ్చగొడితే నన్ను అరెస్ట్ చేయండి. జస్ట్ చిక్కడపల్లి లైబ్రరీ కాడకపోతే అంటే మీకు తెలియవచ్చు అతి ఉత్సాహం చూపిస్తున్నారు పోలీసుల విషయంలో. మీరు వీలైతే ఇమీడియట్ గా ఒక హోంశాఖ మంత్రిని పెట్టుకోండి, 24 గంటలు అది పనిచేసేటట్టు చూడండి. మైలారంలో నిజామాబాద్ లో మన ఇళ్లలోకి పోయి పాపం వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నారేమో, ఎవడో పిలిపిస్తే ఎవరినో అరెస్ట్ చేస్తారు. పిలిపించిన హౌస్ అరెస్ట్ చేస్తే మీనింగ్ ఉంది, కానీ పిలిపిన వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మమ్మల్ని హౌస్ అరెస్ట్ తీసేయాలి పోలీసులలో. కొంచెము మీరు తిరిగితే మీరు హోంశాఖ ఎవరైతారో ఒకళ్ళు అయ్యి పోలీస్ స్టేషన్ల చుట్టూ డీజీపీ చుట్టూ వాళ్ళందరూ చుట్టూ తిరిగి వాళ్ళు ఈ లోకంలో లేరు. పాపం పోలీసులకు చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరు. ఇప్పుడు నిరుద్యోగుల దృష్టిలో ఏమైతుంది, నన్ను కూడా విలన్ గానే చూస్తుండ్రు. అసలు మీరు విలనిస్తూ కావాలి చిన్న విషయాలు. నేను చెప్పినది ఒక్కటి కూడా డబ్బులతోని ముడిపడి లేని. మీరు మంచిగా రాండి, బల్మూరి వెంకటన్న రండి, మీరు రండి, ఎన్ఆర్ఎస్ కూడా ఛాయ్ తాగిపోండి, ఏదైనా చెప్తే వినండి. ఇప్పుడు 60,000 మీరు 2 లక్షలు కూడా ఇస్తారా ఇయ్యారని తర్వాత విషయం అన్నా. మీరు వచ్చి మాట్లాడి జీపీఎఫ్ విషయంలో అవి నిరుద్యోగులకు ఇవ్వండి, ఆల్రెడీ విఆర్ఓలకు ఎవరికో ఇస్తా అంటున్నారు, వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, చెప్పి ఇవ్వండి, తప్పేముంది. ఆల్రెడీ జాబ్ ఉన్నోడికి జాబ్ ఇచ్చే బదులు ఈ జీవో 46 దయచేసి రద్దు చేయండి. ఈ చిన్న విషయాలు కదా మీకు చాలా మంచి 29 మీద కూడా కొంత ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ కూడా 80% ఇవ్వాలి అని చిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అన్న. నేను మొన్న అశోక్ నగర్ పోయినప్పుడు అన్ని నేను విన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని వాళ్ళు చెప్పింది ఇట్లనే. కాకపోతే రాజకీయం అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. ఎక్కడ ముట్టుకొచ్చేదంటే ఇప్పుడు నిరుద్యోగులకు దూరం అయిపోతున్నారు. మీరు గమనిస్తారు, ఒకప్పుడు మిమ్మల్ని గుండెలకు తీర్చుకున్న వాళ్ళు నిలదీస్తారు అంటే చిన్న గ్యాప్ డిస్టర్బెన్స్ వచ్చింది. కాకపోతే కొన్ని రాజకీయ శక్తులు కూడా మీ మీద ఉసుగోలు పెట్టోళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజమైన నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అండి, రండి పొండి పౌలు పెడితే ఒక నిమిషం మేము పేర్లు పెట్టాము. ఉస్మానియాకి ఎవరి హాయంలో న్యాయం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి అని 42% మంది, కేసీఆర్ అని 44% మంది, బీజేపీ హాయంలోని 14% మంది. టైట్ ఫైట్ ఉంది. దయాకర్ గారు ఇగో ఈ ఒపీనియన్ పోల్స్ తెలుసు బ్రదర్. ఇగో నాకు కూడా టికెట్ వస్తుందంటే 60% మందో 80% మందో అన్నారు. రేవంత్ హాయంలో 42%, కేసీఆర్ 44%. కాదు, అవి సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ ఉంటే అది వస్తుంది. అది కాదు అసలు మన ఇక్కడ మైపాల్ చెప్పినవి ఎందుకు శ్రద్ధగా వినాల్సి వస్తుందంటే ఈ అబ్జర్వింగ్ ది స్టూడెంట్స్ డైరెక్ట్లీ. ఏ మాట అప్పుడు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో మీకు తెలుసు, మా రిపోర్టర్ బయట తీసుకోలేకి వెళ్తే రిపోర్టర్ అరెస్ట్ చేశారు. తర్వాత ఏం చెప్పారు, ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి దాడి చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నారు, విద్యార్థులు బయట తీసుకుంటే కూడా పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. నేను 2013-14 ఒక దశ, మళ్ళీ మొన్న 22లో ఒక దశ. నేను అంటే అక్కడికక్కడ గ్యాప్ కూడా చూసిన. అప్పుడున్న మూమెంటం కు మొన్న 22లో నేను కోదండరామ్ గారి కాడికి పోతే ఒకటేసారి ఒక 5-6 వేల మంది వచ్చి టీఎస్పీఎస్సీని ముట్టడించిన రోజు నేను యాదృచ్ఛికంగా పోయినా. అంటే అగ్రెసివ్ గా తర్వాత పోరాడే తీరులో కూడా విద్యార్థుల్లో తేడా వచ్చుడు ఒకటి. 1 year లో మళ్ళీ 60,000 వేసినాం అంటే కూడా అదే అగ్రెషన్ ఉంది. అరే ఇది ఏంటి నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను మనలాంటి వాళ్ళని తెలుసుకొని ముఖ్యమంత్రికో మంత్రులకో చెప్పాలి. ఎవరు కూడా ఆ డేర్ చేయరు. విద్యార్థుల దగ్గరికి పోవాలని వాళ్ళతో నేను దాదాపు 3 hours కూర్చొని 20 members ఏవో వాళ్ళు విన్నా. కొంతమందికి ఇట్నే తిట్టిండ్రు అన్నారు, అదంతా మన పిల్లలు కాబట్టి మనం పెద్ద తీసుకోవద్దు. కానీ వాళ్ళ యాంగర్ లో ఆర్ద్రత ఉన్నది.
ఆ కోపంలో ఎంత అంటే ఒక ఫీల్ ఉన్నది. దాన్ని మనం తీసుకోకపోతే నిజంగా తెలంగాణ ఉద్యమం కొట్లాడిన ఎవరి కొరకు కొట్లాడిన ఎవరి కొరకు నేను ఒక విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా దయాకర్ గారు. మిమ్మల్ని సిటీ సెంట్రల్ లైబ్రరీలో కొద్దిమంది అడ్డుకున్నప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే మళ్ళీ అటువైపు బోరు, కానీ మీరు వరుసగా అక్కడ 2 రోజులు కూర్చొని చర్చ పెట్టి వినడం అన్నది ప్రజాస్వామ్యంలో చాలా గొప్పది. అందుకని నేను జీ న్యూస్ పక్షాన లైవ్ పక్షాన ఇక్కడ మీరు తీసుకున్నారు, అవతల వాళ్ళు తిట్టినా సరే తీసుకున్నారు. చాలా మంది అసలు విమర్శలు ఇష్టపడరు, అది మన బాధ్యత కదా బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు దానిలో పొలిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా బాధ చెప్పే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. ఇప్పుడు చెప్తారా చాలా టీవీ ఛానల్స్ కి అక్కడ మెటీరియల్ దొరికింది కదా, అద్దంకి దయాకర్ నిలదీసిన విద్యార్థి అలా ఇలా తమ్నైల్స్ పెట్టుకోవడానికి చాలా దొరికింది, కామెంట్స్ పెట్టుకోవడానికి దొరికింది. కానీ ఏంటంటే అట్లీస్ట్ మీరు విన్నారు అంటే ఏంటంటే తీర్చకపోయినా సరే వింటే సగం బాధ పోతుంది. నేను తీర్చే పనిలో కూడా నా చేతనంత భరతన్ ఒకటి అలా నేను ఒక్కటి చెప్తా, ఇప్పుడు దయాకరణ లాంటి వాళ్ళకి అన్ని చెయ్యాలని ఉంటది, కానీ దయచేసి అట్లీస్ట్ ఇప్పుడు సిట్టింగ్ అధికార పక్ష ఎమ్మెల్యే లైబ్రరీలో కూర్చోబెట్టి నేను వస్తున్నా, మళ్ళా మీరు అందరు మీ సమస్యలు చెప్పండి, దానికి ఆ ప్రయత్నం కూడా గత గవర్నమెంట్ లో జరగలేదు అంటున్నా. దానికి స్ఫూర్తి చెప్తా, తిట్టారు ఆయన తిట్టారు, నెగటివ్ తమ్నైల్స్ పడ్డాయి దయాకర్ గారి మీద, అంతేనా? అది చాలా వస్తాయి. ప్రయత్నాన్ని అభినందిస్తున్నా, ఎందుకంటే అటు ప్రయత్నం చేయడం చాలా డేర్. అది కాదు భరత్ భాయ్, దానికి స్ఫూర్తి ఏందో నీకు చెప్తా, నీకు కూడా తెలుసు, మురళన్నకి తెలుసు. ఇంతకు ముందు నేను మొదట్లో మూమెంట్లకు వచ్చినప్పుడు ధర్నా చౌకులో ఎవరైతే ధర్నా చేస్తారో వాళ్ళ దగ్గరికి మంత్రి పోయేటోడు, వాళ్ళ దగ్గరికి కన్సర్న్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోయేటోడు, పోయి వాళ్ళది రాసుకొని పోయి ముఖ్యమంత్రికి చెప్పేటోడు. చెప్తే ఆయన పరిష్కారం చేయాలన్నా ప్రత్యామ్నాయాలు చూడాలని చూసేది. నేను మొదట్లో నేను హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ఉద్యమం మూమెంట్ కంటే ముందు మాలమానాడులో పనిచేసినప్పుడు మా దానికి కూడా ఒక మాల ఎమ్మెల్యే వచ్చి ఒకదానికి మంత్రి వచ్చి రాసుకొని పోయిండ్రు. ఈ కల్చర్ ఎటుపోతుంది అసలు? మన పిల్లల దగ్గరికి మనం పోవడానికి నామూష. అసలు ఇదేంది నాకు అనిపించిన కొత్త. నేను ఏంది బోనాలకు పోయినో నన్ను అడ్డుకున్నారంటే వీళ్ళు ఎంత కోపం ఉంది ఏందో ఇది తెలుసుకోవాలని పోయినా. కానీ ప్రతి నాయకుడు అది చేయాలని నేను ఒక ఉద్దేశంతోనే చేసినా కూడా ఇప్పుడు మంత్రులతో, ఇప్పుడు పొంగులేటి గారితో గాని, బట్టి గారితో గాని, మా అల్లూరు లక్ష్మణ్ గారితో గాని వారితో కూర్చొని ఏవేవి ఖాళీలు ఉన్నాయి వీళ్ళందరినీ పిలిపిస్తున్నాం. వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తుండ్రో విమర్శిస్తుండ్రో వాళ్ళతో కూర్చోబెట్టి ఫైనల్ గా సీఎం గారితో. కొంతమంది కామెంట్స్ రాశారు సార్, బట్టి సార్ తో మీటింగ్ అన్నారు, 1 వీక్ లో మీటింగ్ ఎప్పుడు సార్? అది ఇప్పుడు ఇదేమైందంటే ఇగో ఇట్లా వాళ్ళు ఏంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు వచ్చి అడిగితే మేము ఏం చెప్పాలంటే తీసుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని. ఒక రోజు లేట్ అయితే నష్టమైంది. నిన్న కోదండరామ్ గారు నేను కలిసిన తర్వాత మీటింగ్ లో ఎంత మంది ఉండాలి, 20 మంది ఉండాలనా, 25 మంది ఉండాలనా, 30 మంది ఉండాలనా, ఎవరెవరు ఉండాలి, ఆ ఉంటే ఇప్పుడు గిట్లనే వచ్చి మంచి కంటే చెడు చేసేటోళ్ళ వల్ల రియల్ స్టూడెంట్స్ కు నష్టం జరుగుతుంది. ఆ మీటింగ్ గలాట అయింది అనుకోండి, అది సమస్య కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాము. అది వీలైనంత త్వరలో అసలు రేపు ఉంటే ఎల్లుండి వినాయక చవితి చెప్పండి ధరణి దరిద్రం వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చుడేందో సచ్చుడేందో అదొక భాగం అయితే ఈ కేసులతో నిరుద్యోగుల్ని భయపెడుతున్నారన్న. వీళ్ళు గతంలో కేసీఆర్ పెట్టే కేసుల మీద ఇప్పుడు వీళ్ళు భయపెడుతున్నారు. ప్రవళిక చనిపోయిన రోజు నా మీద అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆ కేసుల విషయం ఇప్పుడు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. అదే విధంగా నిరుద్యోగుల మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మీడియా ముందు ప్రశ్నిస్తుండ్రు, దయాకరణ మంచిగానే ఉంటుండ్రు, దయాకరణ పిటిషన్ ఇయ్యట్లే. దయాకరణ పోయినాక పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. అందుకు ఉదాహరణ మురళీరాజు ఇంతవరకు పోలే, నేను ఎమ్మెల్సీ అయినాక కూడా సురేష్ ప్రజాప్రతినిధి అయినా కూడా ఆ కోర్టుకు బదలాయించిన నా మీద కేసు పోలే. నీ త్యాగం గొప్పదా. రోజు నేనే కదా సాక్ష్యం, నేనే కదా పిలిపించింది. మీరే వస్తే సంతోషం. ఆయన మైపాల్ కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు ఆ రోజు. చాలా అది గొప్ప మూమెంట్ నా దృష్టిలో. ఇప్పుడు అదే విధంగా కేసులు పెట్టి పోలీసు వాళ్ళు వేధిస్తున్నారు. సరే మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఈ కేసులు కూడా విత్డ్రా చేసుకునే విధంగా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఒక నోట్ అయితే మీరు ఇవ్వండి, ఒక నోట్ ఇస్తే
నేను భరతన్న నేనేమంటానంటే రెండోది ఏంటంటే ఆర్షీట్ అయ్యని వేసినాయి కొన్ని అట్లా ఉన్నాయి కదా. మొన్న కూడా ఒక విషయం జరిగింది ఏంటంటే మన డిఎస్సి పోస్ట్ పోన్ విషయంలో ఆ పిల్లలంతా అక్కడి నుంచి ర్యాలీకి వచ్చేందుకు అక్కడ పోలీసులు లైట్లు ఆ బెటాలియన్ లో పోలీసులు లైట్లు బంద్ చేసి ఆడపిల్లల మీదకి వచ్చే ప్రయత్నం చేసి ఆడ ఇబ్బంది పెట్టడం చేయడం జరిగింది. అదే విధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మొత్తం మీడియా నిర్బంధించి మొత్తం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే బయటికి ఒకటి జరుగుతుంది, లోపల ఇంకోటి జరుగుతుంది. సో దీన్ని గమనించాల్సినటువంటి అవసరం మీ మీద ఎంతైనా ఉంటుంది. భయాందోళన ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం అడిగితే తప్పవుతుంది, ఈ కేసుల వల్ల మాకు ఉద్యోగం ఆడరాదు అని ఒక భయాందోళన ఉన్నది కాబట్టి సో ఆ కేసుల విషయం కూడా నిరుద్యోగుల మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు కూడా అది ఒక డిమాండ్ గా పెట్టండి సురేష్, అది కూడా ఒక డిమాండ్ గా పెట్టండి. రెండోది పోలీస్ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. 46 జీవో మీద అది ముఖ్యంగా మన నల్లగొండ జిల్లాకు చాలా అన్యాయం జరుగుతుంది. 46 జీవో వల్ల తర్వాత రానున్న కాలంలో మన జిల్లా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది మీరు ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. నిమిషాలు ఇప్పుడు మీరు నిమ్మకలు బిడ్డగా నల్లగొండ ముద్దు బిడ్డగా మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 46 జీవో బాధితులని ఆ బాధిత 46 తెలిసినా దిగిన అందుకని ఏమన్నా కానీ మైపాల్ చెప్పండి. నాకు తెలిసి ఇటు అద్దంకి దయాకర్ అన్నకు పైనుంచి అక్షింతలు పడతాయి, ఇటు కింద నుంచి అక్షింతలు పడతాయి అనుకుంటున్నా. లేనిపోని డిబేట్ లకు పోతావు, వాళ్ళు అది వీళ్ళు ఇదని అక్కడికి వెళ్ళి ఇక్కడ దొరికిండు కదా బరుకుదాం అన్నట్టు వీళ్ళు ఇవన్నీ ఉంటున్నాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జీ తెలుగుకి వచ్చినట్టు నేను అన్నది పెద్ద పెద్ద కోరికలు కోరట్లే. ఇంతకుముందు సురేష్ చెప్పినట్టు నా మనసులో కూడా అదే ఉండే. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు కావచ్చు స్టూడెంట్స్ మీద, లేదంటే కొట్లాడిన మీద, ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న ఆస్మా గాని కాశీ మీద గాని ఇంకెవరన్నా కొట్లాటోళ్ళ మీద కూడా మీరు కేసులు కొట్టేపియండి. ఒక వారం 10 రోజులు నెల రోజులలో ఫేక్ కేసులే, తప్పు చేసినవి ఉంటే ఉండని, తప్పు చేయని ఫేక్ కేసులు ఉంటే మీరు కొట్టేపియండి, మీకు వాట్సాప్ చెప్తాం, మీరు ఒక అడుగేసి ముందుకేసారు అనేది మాకు ఒక నమ్మకం కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆస్మా వచ్చిన రోజు నాకు కాదు, నాకు ఉద్యోగం ఇవ్వకపోతే పెళ్లి నువ్వే చేయాలన్నది, కానీ రాకి నాకు కట్టాలి, వేరే వాళ్ళకి కట్టింది. అన్న రేపు పంపిస్తాము, రేపు రాఖీ కడుతుంది. మైపాల్ నేను చిన్న మాట, ఇదేం లేదు, ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారు సందర్శించడం సందర్భంగా చర్చ కనుక మీ బాధలు కేసులు ఇవి ఉన్నాయి, దయాకర్ గారితో విడిగా కూర్చొని ఇవి అన్ని పరిష్కరించుకోవాలి. ఆ యాక్సెస్ మీకు ఉంది, ఆయనకు ఆ చొరవ ఉంది కనుక ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ డిస్కస్ చేసే కన్నా అది ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దయాకర్ గారితో మీకు అంత ఆసానం ఉంది. దయాకర్ గారు పైన ఇంటర్ అనేది మాకు గ్యారెంటీ లేదు, అది మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మైపాల్ ట్రై చేస్తాడు, చెప్తాడు కానీ అన్నను సీరియస్ గా తీసుకుంటే అన్నకు అన్ని రైట్స్ ఇస్తే పనులు అయిపోతాయి. కాదు, మనం ప్రయత్నం చేద్దాం, నేను చెప్తా. ఎందుకంటే అదొకటి చేయండి అన్న. ఇంకొకటి రెండోది ఇమ్మీడియట్ గా అత్యంత నిరుపేదలు, గతం నేను మళ్ళీ చెప్పింది ఒకసారి రిపీట్ చేస్తున్నా, అమ్మా నాన్న లేని వాళ్ళు కానీ తల్లియో తండ్రో లేని వాళ్ళు, భూమి జాగలేని నిరుద్యోగులను కొంచెం ఐడెంటిఫై చేసి ఎంతో కొంత నిరుద్యోగ అభివృద్ధి పేరు పెడతారా, ఇంకేదైనా యువ వికాస్ పేరు పెడతారా, కొంచెం ఎవరు సూసైడ్ చేసుకోకుండా. ఎందుకంటే దిక్కులేని వాళ్ళే మొదట సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. రేపు ఆర్ట్స్ కాలేజ్ కాడ ఛాయకు పిలవండి దయాకర్ గారిని. రండి మీరు కలిసి రావాలి దయాకర్ అన్న. దయాకర్ అర్థం దయాకర్ మళ్ళా దొరుకుతారో లేదో నాకు చిన్న అంటే ఏం లేదన్న మీడియా. దయాకర్ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో పెట్టినట్టు ఉస్మానియా యూనివర్సిటీ కూడా మీరు పెడితే మేము దాన్ని టెలికాస్ట్ చేసిన సిద్ధం. భరత్ తీసుకుంటారు. నేను ఉస్మానియా అలుమ్ని, ఉస్మానియాలో చదువుకున్నామని, జర్నలిజం చదువుకున్నామని, వాళ్ళ స్థాయిలో ఉన్నాయంటే ఉస్మానియా స్ఫూర్తి చాలా ఉంది. అక్కడ రావడం వల్ల ప్రపంచం ఏందో తెలిసింది.
అక్కడికి వచ్చేంత వరకు తెలియదు. అప్పటి వరకు జగిత్యాల ఓన్లీ ధర్మపురి జగిత్యాల పరిమితమైన వాడిని అక్కడికి వచ్చిన తర్వాత మిగతా ప్రపంచం తెలిసింది. అందరం కూడా గెలిచిన ఆ ఉస్మానియాకు పూర్వ వైభవం రావాలి, పూర్వ వైభవం రావాలని ఎమ్మెల్సీ లేకపోతే రాజకీయ నాయకుని అనుకోను నేనైతే ఈ విషయాల్లో. ఎందుకంటే మనం ముద్దాయిలం అవుతాము. ఎందుకంటే పిల్లలు మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళలో అసహనం పెరిగినా దానికి మళ్ళీ మనమే కారణమవుతాం. గ్రూప్ 1 ఆస్పిరెంట్ రవి అని జాయిన్ అయ్యారు. జస్ట్ 1 minute లో చెప్పండి, ఎందుకంటే క్లోజ్ చేయాలి. ఎస్ రవి గారు చెప్పండి. అన్న నమస్తే. అన్న దయాకర్ అన్న. నమస్తే రవి అన్న. మొన్న మీరు వస్తే కూడా మా కడుపులు నింపడానికి వచ్చారని సాధారణంగా స్వాగతించాం. నింపుతా తమ్ముడు, ఏం ప్రాబ్లం లేదు. అట్లా కాదు, నింపడంలో విఫలమైపోయింది అనేది ఇక్కడ అశోక్ అది నువ్వు అనుకుంటే ఎంత ఎట్లా తమ్ముడు, లైబ్రరీలో అందరు అనుకున్నటువంటి మాట. ఇంకోటి ఏంటంటే అనుకునే స్వేచ్ఛ కూడా ఉంది తమ్మి మీకు. దేని మీ సమస్యను సూటిగా చెప్పండి, ఎందుకంటే క్లోజ్ చేయాలి. ఈ రోజు మీరు రవి గారు మాట్లాడండి. ఓయూకి వెళ్తుంటే మధ్యాహ్నం అశోక్ నగర్ ఉంటుంది, మధ్యాహ్నం సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అదే సీఎం గారిని ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాల్లో మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి లేకపోతే మా అశోక్ నగర్ తీసుకొచ్చింటే బాగుండే కదన్నా. ఓకే దయాకర్ గారు, ఒక చిన్న విషయం. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి పోయినా కాంగ్రెస్ వాళ్ళనే కలవలేకపోయింది. ఎందుకంటే దాంట్లో ఎవరు ఉంటారో ఏందో ఇదంతా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని మీరు ఇచ్చిన హామీ అబద్ధమేనా? అంటే అయిపోయింది, వాళ్ళది అయిపోయింది. ఆ డిస్కషన్ అనేది మీరు గ్రూప్ 1 రిలేటెడ్ పంచాయతీ ఎవరో వేరేటా. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం. మీరు వేరే ఏదైనా పాయింట్ రేజ్ చేసేయండి, ఎందుకంటే చర్చ ఇంతసేపు అదే జరిగింది. మురళి గారు, దయాకర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, అన్న ఇది మనకు తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు ఆస్పిరేషన్స్ కొరకు కొట్లాడినాం. వచ్చాక 10 ఏళ్ళు అట్లా పోయింది. రిక్రూట్మెంట్ జరగలేదు, యూనివర్సిటీస్ లో ఖాళీగా ఉండిపోయినాయి. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన విద్యా విధానము కొఠారి కమిషన్ 68, తర్వాత 86 రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 35 ఏళ్ళు ఏ మార్పు లేకుండా మన విద్యా విధానం పాత విద్యా విధానంలో ఉన్నాము. మన పేద పిల్లలకు ఈ మార్పు వెంటనే అవసరం ఉంది. న్యూ పాలసీస్ రావాలి. ముఖ్యంగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ వచ్చింది వరల్డ్ వైడ్ గా. మనకు తొందరగా బడ్జెట్ వస్తే యూనివర్సిటీలో అకాడమిక్స్ లో చాలా చేంజెస్ రావాలి. మీరు ఒక నోట్ తయారు చేయండి అన్న, మీరు రెస్పాన్సిబుల్ నోట్ తయారు చేయండి. నేను సీఎం గారికి మిగతా ఎవరి పెద్దలకు పోవాలని మిమ్మల్ని కలుస్తాను, నేను మీకు పేపర్ నేనే ఇస్తాను, కలుద్దాం. నేనేమంటున్నంటే మనోడు మిత్రుడు లైబ్రరీ మిత్రుడు కూడా ఎవరైనా సరే మనం అందరం కలిసి చేద్దాం అనేది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నేనేమో పెద్ద అని కావట్లేదు, కానీ మీ డిమాండ్స్ లో ఉండే సిన్సియారిటీని కన్వే చేస్తే అసలు ఏం చెయ్యాలనో తెలవాలి పాలకునికి. నాకు మొన్న నేను లైబ్రరీకి పోయింది కూడా అసలు ఫస్ట్ ఇన్ని రకాల సమస్యలు ఉన్న వాటిని తీసుకోకుండా నేను ఎవరితో చర్చించాలి, ఏం చర్చించాలి, నేను అసలు వీళ్ళతో కనెక్టివిటీ ఎందుకు లేదు. నేనేమో పట్టభద్రులు ఎమ్మెల్సీని కాదు, నేనేమో స్టూడెంట్ మూవ్మెంట్ ఇప్పుడు చేసేటోని కాదు, నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉన్నాను. బట్ వేర్ యాజ్ స్టూడెంట్ అనేటోడు కనెక్టింగ్, రేపటి ఫ్యూచర్ తనను ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ గా తయారు చేయడానికి మన వంతు పాత్ర ఎంతైతే అంత చేయాలి. కానీ రాజకీయాల కోసం రచ్చ చేస్తాము, టీఆర్పీ కొరకు పెంచుతాం, ఇట్లాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అందరికి. దయాకర్ గారు, రవి గారు, మైపాల్ యాదవ్ గారు, సురేష్ యాదవ్ గారు, మురళీ మనోహర్ గారు, అదేవిధంగా అశోక్ సార్ గారు. చాలా సుదీర్ఘ చర్చ నడిచింది 1.5 hour పాటు. 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా 1 సంవత్సరంలో అని చెప్పింది. 60,000 భర్తీ చేస్తామంటున్నారు. బట్ అవన్నీ మెజారిటీ ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ హయాంలో గతంలో పరీక్షలు పెట్టినవే. కాబట్టి ఉద్యోగాల భర్తీ ఫాస్ట్గా చేయమని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లు చెప్పడం కాదు, ఎంతో కొంత ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. కనీసం 100 కోట్లైనా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. మూడవది, విద్యార్థుల మీద కేసులు చాలా సందర్భాల్లో గతంలో ప్రభుత్వం పెట్టారు, ఈ ప్రభుత్వం కూడా పెట్టారు. వాటన్నిటిని ఎత్తివేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయంలోనే చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిఎన్ఏలో నిన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో కూడా ఓటు చోరీ జరిగింది. 8 మంది బీజేపీ ఎంపీలు ఇన్క్లూడింగ్ హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఓటు చోరీ ఆధారంగానే గెలిచారు అని ఆయన అలిగేషన్ చేశారు. ఆ అంశం మీద ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.